హలో గైస్, ఈ వీడియోలో మనం డేటాబేస్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ అంటే ఏంటి, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేద్దాం. అలాగే మీరు డేటాబేస్ కానీ ఎస్క్యూఎల్ గురించి నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. లేదా ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు రివైజ్ చేయాలనుకున్నా కూడా మొత్తం ఈ సెషన్స్ ఫాలో అవ్వండి. సో ఫస్ట్ డేటాబేస్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఎస్క్యూఎల్లో ఉన్నటువంటి ఈచ్ కాన్సెప్ట్ మీద నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అన్ని వీడియోస్ చూసి ఫాలో అవ్వండి. సో ఈ రోజు నుంచి ఎస్క్యూఎల్ సెషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ యూ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ డేటా? డేటా అంటే ఏంటి? వై యూజ్ డేటా? సో డేటా బేస్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక రియల్ టైమ్ అప్లికేషన్ తీసుకుంటే, ఫ్లిప్కార్ట్ కానీ లేకపోతే మింత్రా, స్విగ్గీ ఇది తీసుకుంటే, సో మనకు ఫ్లిప్కార్ట్లో లాగిన్ అవ్వగానే లేదా మనకు స్విగ్గీలో లాగిన్ అవ్వగానే ఫస్ట్ మన క్రెడెన్షియల్స్ అనేది అది అడుగుతుంది. సో ఇఫ్ యు ఆర్ న్యూ కస్టమర్, ఖచ్చితంగా మన యూజర్ నేమ్, పాస్వర్డ్, మెయిల్ ఐడి, సో ఇలా ఫ్యూ డీటెయిల్స్, ఏజ్, జెండర్, ఇలాంటి ఫ్యూ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? సో ఎక్కడో చోట స్టోర్ అవుతేనే నెక్స్ట్ టైం మళ్ళీ మనం లాగిన్ అయినప్పుడు సో అవి మళ్ళీ మనం నెక్స్ట్ టైం కొత్త యూజర్ లాగా లాగిన్ అవ్వకుండా ఆల్రెడీ యూజర్ కాబట్టి ఆ డీటెయిల్స్ అనేది తీసుకుంటుంది. సేమ్ వేలో వన్స్ స్విగ్గీ లైక్ జాయిన్ అయిన తర్వాత లేదా జొమాటోలోకి లాగిన్ అయిన తర్వాత మనకు అన్ని డిస్ప్లే చేస్తుంది అక్కడ. రెస్టారెంట్స్ అండ్ రెస్టారెంట్స్లోని ఫుడ్ ఐటమ్స్, తర్వాత ఏవైనా ఆఫర్స్ ఉంటే ఆఫర్స్, మన ప్రీవియస్ ఆర్డర్స్, సో ఏవి ఏ టైంలో ఏ ఏరియాలో ఉన్నాయి, ఏవి ఓపెన్లో ఉన్నాయి, ఏవి క్లోజ్లో ఉన్నాయి, సో ఆల్ దీస్ డీటెయిల్స్. ఈవెన్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసినా మనకు మొబైల్, ల్యాప్టాప్స్, ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ లేదా పర్సనల్ క్లోతింగ్ ఇలాంటివన్నీ డిస్ప్లే చేస్తుంటాయి. సో ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది? సో ఎవ్రీ టైం మనం లాగిన్ అయినప్పుడు ఎవరో వచ్చి ఎంటర్ చేయరు. సో నేను లాగిన్ అయినా నాకు సేమ్ డేటా చూపిస్తుంది. సో అలా ఫ్లిప్కార్ట్ కస్టమర్స్ లాగిన్ అయిన ప్రతి ఒక్కరికి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న రీజన్ బట్టి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే చేస్తుంటాయి. సేమ్ వేలో ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్తల్లి నుంచి జొమాటోలో లాగిన్ అయితే ఆల్ నియర్ బై హోటల్స్ చూపిస్తాయి. అంతేగాని మనం ఇక్కడ ఉంటే మనకు హైదరాబాద్లో చూపించవు. సో మనకు నియర్ బై మార్తల్లి చూపిస్తాయి. సేమ్ మనం థియేటర్ ఏదైనా బుక్ మై షో తీసుకున్నా కూడా అవైలబుల్లో ఉన్న మూవీస్ లేదా ఆల్రెడీ ప్రీవియస్ అయిపోయిన మూవీస్, అప్కమింగ్ మూవీస్ ఇలా అన్ని చూపిస్తుంటాయి. సో ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రతి ఒక్క అప్లికేషన్ ఎవరైతే డెవలప్ చేస్తారో సో వాళ్ళందరూ ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకొని వాళ్ళ ఓన్కి సో కొన్ని సర్వర్స్ పెట్టుకొని ఆ డేటానంతా మెయింటైన్ చేస్తుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అమెజాన్ ఉంది. అమెజాన్లో మనకి అమెజాన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీస్, వెబ్ సిరీసెస్ అవన్నీ ఉంటాయి. సో వాళ్ళ అమెజాన్ ప్రైమ్ వీడియోకి సంబంధించి ఒక డేటాబేస్ ఉంటుంది. దాంట్లో ఓన్లీ మనకు మూవీస్, వెబ్ సిరీస్ లాంటివన్నీ డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ అమెజాన్ నార్మల్ డెలివరీ ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో వాటికి సపరేట్గా ఉంటుంది. సో దానికి దీనికి సంబంధం ఉండదు. బట్ క్రెడెన్షియల్స్ మాత్రం సేమ్. మనం ఆ యాప్లో లాగిన్ అయితే ఆ డేటాబేస్ కనెక్ట్ అవుతుంది, ఇంకొక యాప్లో లాగిన్ అయితే ఇంకొక డేటాబేస్కి కనెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ హిస్టరీ చూడాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ వచ్చేసి ఇన్ఫోసిస్ కంపెనీలో వర్క్ చేశాడు, తర్వాత ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ అయ్యాడు. నెక్స్ట్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఇతను ఎగ్జాక్ట్గా ఇన్ఫోస్లో వర్క్ చేశాడు లేదా తెలుసుకోవాలనుకుంటే ఓన్లీ థింగ్ ఏంటంటే మనం మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తాం. ఇన్ఫోస్లో వర్క్ చేసి లేదా మన యూజర్ ఐడి కానీ ఎంప్లాయీ ఐడి కానీ డిస్ప్లే చేస్తాం. సో ఆ ఎంప్లాయీ ఐడితో ఇన్ఫోసిస్ డేటాబేస్లో మన డేటా ఆల్రెడీ వర్క్ చేసి ఉంటే మన డేటా ఉంటుంది. ఏ ఇయర్ జాయిన్ అయ్యాం, ఏ ఇయర్ ఎగ్జిట్ అయ్యాము అండ్ ఇలాంటివన్నీ. సో ఇలాంటి డేటా మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ పోర్టల్లోకి వెళ్ళేసి మనం చూస్తే మన డీటెయిల్స్ అన్నీ అందులో డిస్ప్లే అవుతాయి. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతుంటాయంటే ఆ కంపెనీకి సంబంధించిన డేటాబేస్లో కానీ లేదా బ్యాంక్లోకి జాయిన్ అయ్యాం. సో మన బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ బ్యాంక్ అకౌంట్ లాగా క్రియేట్ అవుతాయి. సో అర్లియర్ ఎలా ఉండేవంటే మనకన్నీ నోట్స్‌లో రాసుకునే వాళ్ళండి. ఏదైనా మనం షాప్‌లోకి వెళ్ళినా కూడా మొత్తం నోట్స్‌లో రాసుకొని ఏ టైంలో లాగిన్ అయ్యారు, ఏ టైంలో లాగౌట్ అయ్యారు ఇవన్నీ ఉండేవి. బట్ ఇప్పుడు అలా కాదు. ఎవ్రీథింగ్ ఆన్‌లైన్. మనం జస్ట్ ఒక స్వైప్ ఎయగానే ఆటోమేటిక్‌గా మన డేటా అనేది రికార్డ్ అవుతుంది. ఎక్కడ సైన్ చేసేది ఉండదు, ఎక్కడ క్యాప్చర్ చేసేది ఉండదనమాట. సో ఇలా మనకు తెలియకుండానే మన డేటా అంతా ఎక్కడో చోట స్టోర్ అవుతుంది డేటాబేస్‌లో. సో దాన్ని మనం మాన్యువల్‌గా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. చాలా వరకు ఆటోమేటిక్‌గానే వర్క్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఎంప్లాయీ క్రియేట్ చేసాం. ఆ ఎంప్లాయీ అనేది ఎక్కడో చోట స్టోర్ అవ్వాలి. లేకపోతే మనం క్రియేట్ చేసిన ఎంప్లాయీ వేస్ట్ అవుతుంది. సో ఇలా ఒక డేటా అంటే ఇన్ఫర్మేషన్, ఏదైనా ఒక పర్టిక్యులర్ మనం చేసుకునే యాప్ గురించి
స్టోర్ చేసేదాన్ని ఒక కంప్యూటర్ సిస్టంలో దాన్ని డేటాబేస్ అంటారు అనమాట. ఆ స్టోర్ చేసే ఒక ఏరియాని. ఆ డేటాబేస్లో ఏముంటుందంటే డేటా అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. సో ఇంటర్నల్గా ఇది వచ్చేసి ఏ డేటాబేస్ యూజువల్లీ కంట్రోల్డ్ బై డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో డిబిఎంఎస్ అంటారనమాట. సో డిబి అంటే డేటాబేస్, డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ డేటాబేస్లో మనకి సో ఇది ఎలా ఉంటుందంటే మనం ఒక ఎక్సెల్ షీట్లో మనం ఏదైనా డేటా మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ మన డేటాబేస్ స్ట్రక్చర్ కూడా అలాగే ఉంటుందన్నమాట. సో మనం జనరల్గా ఒక ఎంప్లాయీ తీసుకుంటే ఏ డేటా కలెక్ట్ చేసుకుంటాం? సో జనరల్గా ఎంప్లాయీ ఐడి, తర్వాత ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ మెయిల్ ఐడి, ఎంప్లాయీ ఫోన్ నెంబర్, తర్వాత శాలరీ, మేనేజర్, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఇలా ఒక కాలం అనేది ఇస్తాం మనకు, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్. సో ఇలా ఒకటి ఇచ్చేసి దాని కింద ఎంతమంది ఎంప్లాయీస్ జాయిన్ అయితే 1 2 3 4 5 అలాగ ఇచ్చేసి ఈచ్ ఎంప్లాయీ జాయిన్ అయిన ప్రతిసారి ఒక్కొక్క రో అనేది క్రియేట్ అవుతుంటుంది. సో మన స్టూడెంట్స్ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రిజల్ట్స్ డిస్ప్లే చేయాలి అనుకుంటే లైన్ బై లైన్ మనకు టాప్లో ఒక రో ఇచ్చేస్తారు మనకి. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేము, బ్రాంచ్, ఇలాగా సబ్జెక్టు, తర్వాత మార్క్స్ అని ఇచ్చేస్తారు. సో అలాగా కింద ఈచ్ రోలో మనకు ఒక స్టూడెంట్ ఐడి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నెంబర్ 1, సో తర్వాత స్టూడెంట్ నెంబర్ 2 3 4 5 అలాగా వాళ్ళ నేము, వాళ్ళకు వచ్చిన పర్సెంటేజ్, వాళ్ళ బ్రాంచ్, ఇలా రికార్డ్స్ అన్ని డిస్ప్లే అవుతుంటాయి. పైన కాలమ్స్ మాత్రం సేమ్ ఉంటాయి మనకి, బట్ డేటా అనేది ఎంటర్ అవ్వడము లేదా డిలీట్ అవ్వడము అలాగే చేస్తాం అనమాట. సో సేమ్ వేలో మనకు డేటాబేస్లో కూడా మన రికార్డ్స్ అలాగే స్టోర్ అవుతాయి. ఇందులో కొన్ని టేబుల్స్ ఉంటాయి, అందులో కాలమ్స్ ఉంటాయి, అందులో రోస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఎంప్లాయీ టేబుల్ ఉంటే ఎంప్లాయీ డీటెయిల్స్ యాడ్ అవుతాయి. ఒకవేళ ప్రొడక్ట్స్ డీటెయిల్ ఉంటే మనం యాడ్ చేసే ప్రొడక్ట్స్ యాడ్ అవుతాయి. సో ఇలా డిఫరెంట్ డేటాని మనం డేటాబేస్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఒక డేటాబేస్లో ఒక డేటా అనేది మనం స్టోర్ చేసిన తర్వాత మనం ఆ డేటాని అలాగే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ జాయిన్ అయ్యాడు, తర్వాత ఎంప్లాయీ మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేసుకున్నాడు. సో మనం ఓల్డ్ డేటా అలాగే ఉంచలేము, ఆ డేటాని అప్డేట్ చేయాలి. లేదా ఒక స్టూడెంట్ అనేవాడు జాయిన్ అయిన తర్వాత ఆ స్టూడెంట్ యొక్క ఏవైనా డీటెయిల్స్ కానీ, అడ్రస్ కానీ, లేకపోతే అవి ఏవైనా చేంజ్ చేయాలి అనుకుంటే సో అప్డేట్ అనేది చేయాలి. ఒక ఎంప్లాయీ అనేది ఆ కంపెనీ నుంచి లెఫ్ట్ అయిపోయాడు, సో అప్పుడు మనకు ఆ డేటా అన్నెసరీ ఇంకా. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఆ డేటాను రిమూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఓటర్ కార్డ్ కానీ, సో ఏదైనా ఆధార్ కార్డ్ కానీ ఉంది. సో ఏదైనా ఒక పర్సన్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా డేటాతో అనవసరం. ఆధార్ కార్డు తీసుకుంటే అవి మిస్యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి అవన్నీ మనం డిలీట్ చేయాలి డేటా. సో అలాంటప్పుడు మనం డిలీట్ చేయాలి. లేదా ఒక కొత్త పర్సన్ ఓటర్ ఎన్రోల్ చేస్తున్నాడంటే సో వాళ్ళ కొత్త రికార్డ్ అనేది మనం ఆ ఓటర్ ఏదైతే డేటాబేస్ ఉంటుందో అందులో మనం స్టోర్ చేయాలి. సో ఇలాంటి ఆపరేషన్స్ అన్ని మనం డేటాబేస్ మీద పర్ఫార్మెన్స్ చేయాలంటే సో మనకున్న లాంగ్వేజెస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ యూజ్డ్ లాంగ్వేజ్ వచ్చేసి ఎస్క్యూఎల్ అనమాట. సో దీన్నే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటారు. సో ఇందులో ఏముంటాయంటే అన్ని క్వెరీస్ ఉంటాయి. సో అప్డేట్ చేయడానికి ఒక క్వెరీ, డిలీట్ చేయడానికి ఒక టైప్ ఆఫ్ క్వెరీ, ఏదైనా డేటాని ఇన్సర్ట్ చేయాలి, సో ఇలా మొత్తం మోడిఫికేషన్ చేయాలనుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెరీస్ మనం యూజ్ చేస్తాం. అండ్ ఓవరాల్ ఇలాంటి ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలంటే ఒక క్వెరీ ఉంటుంది. డేటాబేస్లో డిఫరెంట్ టేబుల్స్ క్రియేట్ చేయాలన్నా ఒక్కొక్క క్వెరీ ఉంటుంది అనమాట. సో ఇలా మనం ఏదైతే డేటాని యాక్సెస్ చేసుకోవాలనుకున్నా, మేనేజింగ్ లేదా అప్డేట్ ఏది చేసుకోవాలనుకున్నా మనం మోస్ట్గా యూజ్ చేసేది ఎస్క్యూఎల్. అగైన్ ఎస్క్యూఎల్ ఫుల్ ఫామ్ వచ్చేసి స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. దీన్నే సీక్వెల్ అని కూడా అంటారనమాట. సో సీక్వెల్ అన్నా ఎస్క్యూఎల్ అన్నా సో రెండు ఒకటే. సో స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ ద రికార్డ్స్. సో ఏవైనా రికార్డ్స్ ఉంటే డేటాబేస్ మీద రికార్డ్స్ అప్డేట్ చేయడం కానీ, ఇన్సర్ట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, సో ఇవన్నీ మనం ఈ ఎస్క్యూఎల్ యూజ్ చేసి చేయొచ్చు. దీస్ క్వెరీస్ యూజ్ చేసి మనం ఆ పర్టికులర్ టేబుల్స్ మీద కానీ వాటి మీద ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. సో ఎస్క్యూఎల్ అనేది ఒక డేటాబేస్ సిస్టమ్ కాదు, జస్ట్ క్వెరీ లాంగ్వేజ్. సో డేటాబేస్ అంటే మనం ఎస్క్యూఎల్ అని చెప్పకూడదు. డేటాబేస్ వచ్చేసి ఒరాకిల్. ఆ ఒరాకిల్ డేటాబేస్ ని యాక్సెస్ చేసుకోవడానికి రాసే వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ వచ్చేసి ఎస్క్యూఎల్ అనమాట. సో ఈ ఎస్క్యూఎల్లో మనకు చాలా కమాండ్స్ ఉన్నాయి. మనకు డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనకు డిఫరెంట్ కమాండ్స్ అనేవి యూజ్ చేస్తాం. బట్ ఎస్క్యూఎల్ అనేది వెరీ ఈజీ. మనకు బేసిక్ ఇంగ్లీష్ వస్తే మనం ఈజీగా ఎస్క్యూఎల్ అనేది నేర్చుకోవచ్చు. మనం రియల్ టైంలో ఏవైతే కీవర్డ్స్ యూజ్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ మీన్స్ జనరల్లీ మనం ఏదైనా ఒకటి అప్డేట్ చేయడానికి యూజ్ చేస్తాం. డిలీట్ అంటే ఏదో ఒకటి రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో సేమ్ ఇలాంటి కీవర్డ్స్ యూజ్ చేసే మనం ఎస్క్యూఎల్లో క్వెరీస్ అనేది రాస్తాం.
సో మనకు బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో చిన్న చిన్న లైన్స్ ఫామ్ చేయగలుగుతాము, ఇది ఈజీగా చేసేది. సో కాబట్టి ఇది వెరీ ఈజీగా ఉంటుంది. జస్ట్ మన రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకొని ఇంటర్నల్గా ఇది ఎలా ఫంక్షన్ అవుతుందో తెలుసుకుంటే క్వెరీ రాయడం చాలా ఈజీ అనమాట. సో క్రియేట్ అంటే ఇందులో నేమ్ చెప్పినట్లు, సో క్రియేట్ అంటే ఏదైనా ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేయడానికి. సో ఒక డేటాబేస్ అనేది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న డయాగ్రామ్తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా మన కంపెనీ యొక్క డేటాబేస్ అనుకుంటే ఇందులో మనకు చాలా ఉంటాయి. సేమ్ ఒక కంపెనీయే తీసుకున్నాం, ఏదైనా ఒక కంపెనీ ఇన్ఫోస్ కానీ ఏదో ఒక కంపెనీకి ఒక డేటాబేస్ ఉంది. ఇందులో చాలా డీటెయిల్స్ ఉండాలి. ఒకటి వాళ్ళ ఎంప్లాయీ డేటా ఉండాలి. సో తర్వాత వాళ్ళ ఎంప్లాయీ డేటా పోతే తర్వాత వాళ్ళ నాన్ స్టాఫ్ ఏదైతే నాన్ వర్కింగ్ స్టాఫ్ టెక్నికల్ స్టాఫ్ ఏదైతే ఉంటుందో లైక్ సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరి డేటా సపరేట్గా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి వాళ్ళ కంపెనీ క్యాబ్స్, దాంట్లో డ్రైవర్స్ వాళ్ళ డేటా అంతా సపరేట్గా ఉంటుంది. అండ్ వాళ్ళ కంపెనీకి యూజ్ చేసే ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ వెండింగ్ మెషిన్స్ కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళతో టైఅప్ అయి ఉన్న కొన్ని ఫుడ్ కోర్ట్స్ అవి ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించిన డేటాబేస్ ఒకటి ఉంటుంది. తర్వాత వాళ్ళ క్లయింట్స్ డేటా ఒకటి ఉంటుంది. సో ఆ క్లయింట్స్ డేటా, సో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేయాలి. అంత డేటా ఒకే దాంట్లో మనం ఫిక్స్ చేయలేం, ఎందుకంటే మనకి ఎంప్లాయ్ కావాలంటే సింపుల్గా ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు, లేదా వాళ్ళ నాన్ టెక్నికల్ స్టాఫ్ కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. వాళ్ళ కంపెనీలో ఏ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, ఏ ఫెసిలిటీస్ చేస్తున్నారు అన్నప్పుడు ఇలాంటివి ఇవ్వచ్చు. కొన్ని హెల్త్ కార్డ్స్ హెల్త్ బెనిఫిట్స్ ఇస్తారు, సో దానికి సపరేట్గా ఒక టేబుల్ ఉంటుంది అనమాట. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి ఒక్కొక్క టేబుల్ అనేది క్రియేట్ చేస్తుంటారు ఒక్కొక్క స్పేస్లో. సో ఈ టేబుల్లో మనకు మొత్తం ఎంప్లాయీ డేటా ఉండొచ్చు, దీంట్లో ఇంకొక డేటా. సో ఇదంతా వచ్చేసి ఇన్ఫోసిస్ డేటాబేస్, బట్ ఇందులో అగైన్ మనం డేటాని ఒక్కొక్క వేరే విధంగా ఉంచుకున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటలే తీసుకుంటే ఆ హోటల్లో మనకి ఏది వాళ్ళకి సర్వర్ లేదనుకున్నాం, జస్ట్ అన్ని మాన్యువల్గా రాస్తున్నారు అనుకుంటే సో వాళ్ళు ఏం రాసుకుంటారు జనరల్గా, వాళ్ళ కంపెనీ వాళ్ళ హోటల్లో వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది, సో వాళ్ళ హోటల్ సప్లై చేస్తున్న ఏవైతే తీసుకుంటారో ఆ రా మెటీరియల్స్ అన్ని వాటి డీటెయిల్స్ ఒక చోట పెట్టుకుంటారు, ఎవరు ఎంత సప్లై చేస్తున్నారు, ఏ రోజు ఎంత సప్లై చేశారు అనేసి. ఇంకొకటి ఆర్డర్స్ తీసుకుంటారు, ఈ రోజు ఎన్ని ఆర్డర్స్ సెల్ అయ్యాయి, తర్వాత ఎన్ని ఆర్డర్స్ ఎంత మనకు ప్రాఫిట్ లాస్ చేసుకోవడానికి. సో ఆ డేటా అంతా ఒకే చోట రాసుకోరు, ఒక్కోటి సపరేట్గా తీసుకుంటారు, ఎందుకంటే అన్ని ఒకే చోట రాస్తే క్లమ్జీ అయిపోతుంది. సో ఒక బుక్ వచ్చేసి ఆర్డర్స్ తీసుకున్న దానికి రాసుకోవచ్చు, ఒక బుక్లో వాళ్ళ ఎంప్లాయీస్ ఎంత ఉన్నారు, వాళ్ళకి ఎంత శాలరీ ఇస్తున్నాం, ఏ రోజు వస్తున్నారు వెళ్తున్నారు అది తీసుకోవచ్చు. ఇంకొక దాంట్లో మనకు కావాల్సిన గ్రాసరీస్ లిస్ట్ సరుకుల లిస్ట్ అంతా రాసుకోవడానికి ఒకటి. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏ ఏ బ్రాంచెస్లో ఉన్నాయి, ఏ ఏ బ్రాంచ్ ఎలా వర్క్ అవుతుంది ఆ డేటా అంతా పెట్టుకోవచ్చు. సో ఈవెన్ ఒక చిన్న స్మాల్ హోటల్లోనే మనకు 4-5 టేబుల్స్ అకౌంట్స్ లాగా ఒక బుక్స్ అనేవి మనం మెయింటైన్ చేసుకోవాలి, రికార్డ్స్. సో ఇమాజిన్ ఒక పెద్ద కంపెనీ కానీ ఏదైనా ఒక డేటాబేస్ ఒక ఫ్లిప్కార్ట్ తీసుకున్నాం అనుకో, ఒకే టేబుల్లోనే మనము మొబైల్స్ డేటా పెట్టలేం, అలాగే ఏదైనా ఒక క్లాతింగ్లో మనకి ఏదైనా షర్ట్స్ ప్యాంట్ ఉన్నది ఒకే దాంట్లోనే పెట్టలేం. మొబైల్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది, అలాగే ల్యాప్టాప్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది, అండ్ ఇలా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఐ బ్రాండ్ తీసుకుంటే ఎంఐ బ్రాండ్లో అన్నీ ఉంటాయి, ఎంఐ బ్రాండ్లో తీసుకొచ్చి మనం సామ్సంగ్ డేటా ఇంక్లూడ్ చేయలేము. సో ఆ బ్రాండ్ సపరేట్గా ఉంటుంది, ఈ బ్రాండ్ సపరేట్గా ఉంటుంది. సో అలా ఈచ్ ఇండివిజువల్ డేటాని మనం సపరేట్ టేబుల్స్లో పెట్టుకుంటే యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అండ్ డేటా కూడా ప్రాపర్గా మేనేజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఎంటైర్ డేటాబేస్లో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ టేబుల్ అనేది మనకు సపరేట్ డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఈ టేబుల్ని మనం డిలీట్ చేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే ఈ టేబుల్ని మనం కొత్త టేబుల్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఇంకా వేరే ఏదైనా అవసరం ఉందనేసి. అండ్ ఈ టేబుల్ లోపల మనకు డేటా ఉంటుంది, ఆ డేటాను కూడా మనకు కావాలంటే యాక్సెస్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీలో వాళ్ళు హెల్త్ బెనిఫిట్స్ ప్లాన్ తీసేశారా, అప్పుడు మనకి టేబుల్ అవసరం లేదు, ఎంటైర్ టేబుల్, ఈ టేబుల్ మొత్తాన్ని రిమూవ్ చేయొచ్చు. లేదా వాళ్ళు ఇంకొక కొత్త స్కీమ్ ఏదైనా ఇచ్చారు, ఏదైనా స్టూడెంట్స్ కానీ లేకపోతే ఆ ఎంప్లాయీ కిడ్స్కి ఏదైనా వెల్ఫేర్ కానీ అలాంటి స్టార్ట్ చేసినప్పుడు సో కొత్త టేబుల్ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఈ టేబుల్ అందరు ఎంప్లాయీస్ డేటా ఉంటుంది, ఒక కొత్త ఎంప్లాయీ వచ్చి జాయిన్ అయ్యాడు, సో అప్పుడు ఈ టేబుల్ లోపల ఒక కొత్త రికార్డ్ యాడ్ చేస్తాం. సేమ్ వేలో ఎంప్లాయీ ఎగ్జిట్ అయితే ఇందులో ఉన్న డేటా అనేది డిలీట్ చేస్తాం. సో ఇలా ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అని మనం చేస్తూ ఉంటాం. అండ్ ఇందులో ఎస్క్యూఎల్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఈ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం, క్రియేట్ చేసిన టేబుల్లో ఎలా మాడిఫై చేస్తాం, అండ్ మొత్తం టేబుల్ని రిమూవ్ చేయాలంటే ఎలా, టేబుల్లో డేటా రిమూవ్ చేయాలంటే ఎలా, అండ్ ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్ కనెక్షన్ ఉంటే ఎలా తీసుకోవాలి. సో ఇలాంటివన్నీ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయీ డేటా ఉంటుంది, ఈ ఎంప్లాయే మనకి ఇందులో వచ్చేసి ఎన్రోల్ చేసుకోవాలి మెడికల్ గురించి. సో ఈ ఎంప్లాయీ ఉంటాడు, ఈ ఎంప్లాయీ మనకి ఇక్కడ ఉన్నటువంటి క్యాబ్ యూజ్ చేసుకుంటాడు, అప్పుడు ఆబ్వియస్గా ఈ రెండు టేబుల్స్ మధ్య మనకు రిలేషన్ అనేది ఉంటుంది.
సో ఆ రిలేషన్ని మనం ఎలా యూజ్ చేస్తాం, ఎలా మనం క్వెరీస్ రాస్తాం అనేది ఈ మొత్తం డేటాబేస్లో చూస్తాం. సో ఇందులో మనకు డిఫరెంట్ కమాండ్స్ ఉన్నాయి. క్రియేట్ కమాండ్ వచ్చేసి ఏదైనా డేటాబేస్ కానీ టేబుల్ని కానీ ఇలాంటివి ఏమైనా క్రియేట్ చేయడానికి మనకు క్రియేట్ అనేది యూజ్ అవుతుంది. సో అప్డేట్ అంటే అగైన్ నేమ్ చెప్పినట్లు మనకి ఏదైనా డేటా అప్డేట్ చేయడానికి. డిలీట్ వచ్చేసి డిలీట్ చేయడానికి. సో సెలెక్ట్ మనం ఎక్కువ డేటాబేస్లో యూజ్ చేసే కమాండ్ ఏదంటే సెలెక్ట్ అనమాట. ఎందుకంటే మనకు చాలా టేబుల్స్లో డేటా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు ఫెచ్ ద డేటా ఫ్రమ్ ఎనీ టేబుల్, అప్పుడు వీ విల్ యూజ్ సెలెక్ట్ కమాండ్ అనమాట. సో సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి, సెలెక్ట్ హెల్త్ బెనిఫిట్ ఐడి, సెలెక్ట్ క్యాబ్ ఐడి, సో సెలెక్ట్ ఆర్డర్ ఐడి, సెలెక్ట్ ప్రొడక్ట్ ఐడి. సో ఇలా ఫ్రమ్ డిఫరెంట్ టేబుల్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎక్కువ మనకి ఏదైనా డేటాబేస్ మీద క్వెరీ అడిగినా కూడా ఇంటర్వ్యూస్లో కానీ వేట్లో అయినా కానీ మనకు ఒక సినారియో ఇస్తారు. ఇందాక మనం చెప్పాం కదా, ఇలాంటి ఒక సినారియో వచ్చేసి ఇలా ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్లో ఒక 5 రోస్ ఉన్నాయి, 5 రికార్డ్స్ ఉన్నాయి అందులో. సో నాకు ఓన్లీ పర్టికులర్ రో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ గ్రేటర్ దాన్ 50,000 ఉన్న ఎంప్లాయీస్ డేటా అంతా కావాలి అంటాం. అప్పుడు సెలెక్ట్ ఎంప్లాయీ డేటా ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ ఇస్ గ్రేటర్ దాన్ 50,000. ఇలా మనం అలా డేటా ఫెచ్ చేసుకోవాలంటే సెలెక్టే మనకు ముఖ్యం. లేదా వేర్ లొకేషన్ ఈక్వల్స్ టు హైదరాబాద్, లేదా ఇంకొకటి ఏజ్ గ్రేటర్ దాన్ 18. సో ఇలాంటివన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్ లిస్ట్ చూడాలి. సెలెక్ట్ ఓటర్ ఐడి కమా ఓటర్ నేమ్, వాళ్ళ డీటెయిల్స్ ఫ్రమ్ ఓటర్ వేర్ లొకేషన్ ఈక్వల్స్ టు బెంగళూరు, లొకేషన్ ఈక్వల్స్ టు ఆంధ్రప్రదేశ్. ఇలా డేటా అంతా సెలెక్ట్ చేసుకోవాలంటే మెయిన్ యూజ్ చేసే సెలెక్ట్ క్వెరీ అనమాట. సో ఈ సెలెక్ట్ కమాండ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ సెలెక్ట్లో తర్వాత మనం యూజ్ చేసే క్లాజెస్ చాలా ఉంటాయి అనమాట ఫిల్టర్ చేసుకోవడానికి. సో అవన్నీ మనకు సెలెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు వస్తాయి ఎలా యూజ్. నెక్స్ట్ డ్రాప్ అనేది మనకి ఏదైనా టేబుల్ మనం ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్లో, సో ఇలా ఒక టేబుల్ని ఏదైనా రిమూవ్ చేసేయాలి మనం డేటాబేస్లో అన్నెసరీ అనుకున్నప్పుడు ఈ డ్రాప్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇవేవైతే ఉన్నాయో మనకు డిలీట్, డ్రాప్, ఇవేవైతే రిమూవ్ చేసే కమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కమాండ్స్తో చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఎందుకంటే ఒకసారి మనం డేటా డిలీట్ చేసిన తర్వాత కొన్నిసార్లు మనం ఆ డేటాను రిట్రీవ్ చేయకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఉంది, డ్రాప్ అనేసి మనం ఒక టేబుల్ డిలీట్ చేయాల్సింది బై మిస్టేక్లో ఇంకొక టేబుల్ డిలీట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ మొబైల్స్ అనేది డ్రాప్ చేసాం మనం ఫ్లిప్కార్ట్ నుంచి. సో ఒకవేళ అది కనుక మనకు రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ప్రొడక్షన్లో రన్ చేస్తే, సో మనకి ఎవరైతే ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి యూస్ చేస్తుంటారో వాళ్ళకి మొబైల్స్ అనేది మొత్తం కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి డేటానే లేదు అక్కడ, మొత్తం డిలీట్ అయిపోతుంది. ఒకవేళ మనం ఏదైనా ఎంప్లాయీ డేటా బై మిస్టేక్ ఒక ఎంప్లాయీ డేటా రిమూవ్ చేసామనుకో, సో ఆ ఎంప్లాయీ యాక్సెస్ చేసినా వాళ్ళకి యాక్సెస్ రాదు. సో ఇలాంటివన్నీ మనకు రియల్ టైంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకే డిలీట్ కమాండ్ రన్ చేసిన, అప్డేట్ కమాండ్ రన్ చేసిన, ఏదైతే మనం డేటాను మ్యానిపులేట్ చేసేది ఉంటుందో ఆ కమాండ్స్ యూజ్ చేసినప్పుడు వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే సో మెనీ సినారియోస్లో రియల్ టైంలో కంపెనీస్లో ఒకటి డిలీట్ చేయబోయి ఇంకొకటి డిలీట్ చేసి, ఒక డ్రాప్ కమాండ్ రన్ చేయాల్సిపోయి ఇంకొకటి, ఒక వాల్యూని అప్డేట్ చేయాల్సిపోయి ఇంకొక అప్డేట్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ డేటా సినారియోలో ఒక ఎంప్లాయీ శాలరీ వచ్చేసి 50,000 ఉన్నది 80,000 ఇంక్రీజ్ చేయాలి. ఒక ఎంప్లాయీకి ఇంక్రీజ్ చేయబోయి మొత్తం అన్ని ఎంప్లాయీస్కి అప్డేట్ చేస్తే ఎక్కువ ఉన్నది 80,000 అవుతుంది, తక్కువ ఉన్న వాళ్ళకి 80,000 అవుతుంది. సో ఒక్కసారి అప్డేట్ చేసిన తర్వాత మనకు ప్రీవియస్గా తెలియదు ఎవరికి ఎంత ఉందని, ఎందుకంటే బ్యాకప్ ఉంటే పర్లేదు మనకి, సో దాంతో అప్డేట్ చేయొచ్చు. ఒకవేళ బ్యాకప్ లేదు, ఆ కంపెనీలో 1000 ఎంప్లాయీస్ ఉన్నారు, 1000 ఎంప్లాయీస్ శాలరీస్ ఇప్పుడు 80,000 వచ్చింది. సో ముందు ఎంత శాలరీ ఉందో ఎవరికి తెలియదు. సో అది వెరీ రిస్కీ అవుతుంది అనమాట. సో అందుకని ఏవైతే ఈ అప్డేట్ కానీ డిలీట్, డ్రాప్ ఈ కమాండ్స్ రన్ చేసేటప్పుడు వెరీ కేర్ఫుల్ ఉండాలన్నమాట. రియల్ టైంలో చాలా మంది ఇలా అప్డేట్ చేసి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. ఏమంటే వాళ్ళు ఒక బ్యాకప్ పెట్టుకోంటారు ఎప్పటికి ఇలాంటి సినారియోస్ వస్తాయని. కొన్ని కంపెనీస్లో లేరంటే, లేదా కొన్ని ప్రాజెక్ట్స్లో లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్స్. సో నెక్స్ట్ ఇన్సర్ట్ వచ్చేసి మనం ఏదైనా ఒక టేబుల్ తీసుకున్నప్పుడు ఒక కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేయాలంటే మనం ఇన్సర్ట్ అనేది యూజ్ చేస్తాం. మనకు చాలా టేబుల్స్ ఉంటాయి, ఒక్కొక్క టేబుల్లో కొత్త డేటా ఇన్సర్ట్ చేసే ఆబ్వియస్గా ఉంటుందన్నమాట. ఒక కొత్త ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్లో ఒక కొత్త మొబైల్ లాంచ్ అయిందనుకో, ఆ డేటా అంతా మనకి ఇన్సర్ట్ చేసుకోవాలి. లేదా ఒక స్విగ్గీలో ఒక కొత్త రెస్టారెంట్ యాడ్ చేస్తే ఆ డేటా అంతా ఇన్సర్ట్ అవ్వాలి. ఒక కొత్త ఫుడ్ ఐటమ్ యాడ్ చేసినా కూడా మనకు అందులో యాడ్ అవ్వాలి. సో ఇలా ప్రతి ఒక్కటి ఇన్సర్ట్ చేసుకోవాలి. లేదా ఆల్రెడీ ఉన్న డేటాని మనం అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్క్యూఎల్ సింటాక్స్. సో మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా జావా అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, అండ్ ఏ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ ఏది తీసుకున్నా ఒక పర్టికులర్ సింటాక్స్ అనేది ఫాలో అవుతారు. ఎందుకంటే సింటాక్స్ లేకుండా మనకి ఏది రాయడానికి లేదు. ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అనేది మనం ఫాలో అవ్వాలి.
సో ఎస్క్యూఎల్లో కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయన్నమాట, బట్ వెరీ మినిమల్ అనమాట. నార్మల్గా మనం ఎలాగైతే యూజ్ చేస్తామో మ్యాక్సిమం అలాగే ఉంటుంది. సో మ్యాక్సిమం ఎస్క్యూఎల్లో మనం ఏం రాస్తామంటే క్వెరీస్ అనేవి రాస్తాం. క్వెరీ అంటే క్వశ్చన్స్ అనమాట. సో మనం డేటాబేస్లో ఒక క్వశ్చన్ అడుగుతాం, సో మనకు అది ఆన్సర్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్తది ఇన్సర్ట్ చేస్తున్నామంటే ఆ క్వెరీని మనం ఫామ్ చేసి పంపిస్తే అది ఓకే అయితే మనకు సక్సెస్ వస్తుంది, లేదంటే మనకు ఫెయిల్యూర్ వస్తుంది, ఎందుకు ఎర్రర్ అనేసి. మనం ఒక డేటా కావాలి అని సెలెక్ట్ చేసుకుంటే డేటాబేస్లో ఒక క్వెరీ రాస్తాం, దానికి కావాల్సిన అవుట్పుట్ అనేది మనకు వస్తుంది అనమాట. సో ఇక్కడ క్వెరీ అనేది వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. క్వెరీ అంటే మనం రాసే ఒక లైన్ అనమాట. అది ఇన్సర్ట్ అవ్వచ్చు, అప్డేట్ అవ్వచ్చు, డిలీట్ అవ్వచ్చు, ఏదైనా మనం పైన చెప్పిన కమాండ్ యూజ్ చేసుకొని ఏ లైన్ రాసినా కూడా మనకు డిబి ఆపరేషన్ అదంతా ఒక క్వెరీ అవుతుందండి. సో ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్క్యూఎల్లో ఇది కేస్ సెన్సిటివ్ కాదు. అంటే మనం క్రియేట్ అనేది క్యాపిటల్స్ లోనే రాయాలి, స్మాల్ లోనే రాయాలని లేదు. బట్ జావాలో మనకు స్ట్రింగ్ అన్నది క్యాపిటల్ ఎస్ రాస్తేనే తీసుకుంటుంది. ఇక్కడ అలా కాదనమాట. ఏ కేసులో అయినా రాయొచ్చు. అప్పర్ కేసు రాసినా తీసుకుంటుంది, లోయర్ కేసు రాసినా తీసుకుంటుంది, లేదా మిక్స్ చేసి రాసినప్పుడు ఏముండదు. మనకు కీవర్డ్ అనేది కరెక్ట్ ఉండాలి, స్పెల్లింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. రిమైనింగ్ ఏ కేసులో రాసినా నో ప్రాబ్లం అనమాట. సో యూ కెన్ రైట్ ద కీవర్డ్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఇన్ బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్, ఏ కేసులో అయినా రాయొచ్చు. బట్ రైటింగ్ ద ఎస్క్యూఎల్ కీవర్డ్స్ ఇన్ అప్పర్ కేస్, సో జనరల్గా అప్పర్ కేసులో రాస్తే మనకి ఎలా ఉంటుందంటే కీవర్డ్స్ అన్ని అప్పర్ కేసులో కనిపిస్తుంటాయి, రిమైనింగ్ అన్ని నార్మల్ కేసులో కనిపిస్తుంటాయి, కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నాం అనేసి. బట్ రియల్ టైంలో ఎవరు ఇవి ఫాలో అవ్వరు. మనకు జస్ట్ క్వెరీ రాసి అది ఎగ్జిక్యూట్ అయిందంటే రాసేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఎర్రర్ రాదు, మనకు వార్నింగ్స్ కూడా డిస్ప్లే చేయదు మీరు క్యాపిటల్ రాస్తున్నారు, స్మాల్ రాస్తున్నారు అనేసి. సో ఎలా అయినా రాయొచ్చు. అండ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అనేవి మెయిన్లీ టెక్స్ట్ లైన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో టెక్స్ట్ లైన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో అంటే సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి ఫ్రమ్ ఎంప్లాయీ అంటే మనకు ఈ లైన్లోనే తెలిసిపోతుంది ఏం చెప్తున్నాం. ఎంప్లాయీ అనే టేబుల్ నుంచి ఎంప్లాయీ ఐడి తీసుకోమని చెప్తున్నాం. సెలెక్ట్ ఎంప్లాయీ ఫ్రమ్ ఎంప్లాయీ ఐడి, లేదా సెలెక్ట్ అకౌంట్ ఫ్రమ్ బ్యాంక్. సో అంటే అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోమని, అకౌంట్ నేమ్ అనేసి. సో ఇలా ఒక ప్రాపర్ టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటాయి అనమాట. సెలెక్ట్ అని, వేరు, ఫ్రమ్, ఆర్డర్ బై, ఇలాంటివన్నీ. సో జాయిన్, 2 టేబుల్స్ జాయిన్ చేయాలంటే. సో ఇలా నార్మల్ టెక్స్ట్ కీవర్డ్సే మనం యూజ్ చేస్తుంటాం. డే టు డే లైఫ్లో మనం యూజ్ చేసే మ్యాక్సిమం కీవర్డ్సే ఇందులో యూజ్ చేస్తాం. అండ్ ఎనీ ఆపరేషన్స్ అనేవి మనం ఎస్క్యూఎల్ యూజ్ చేసి చేయొచ్చు అనమాట. సో ఒక సింపుల్ స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే, సో సెలెక్ట్, మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో సో ఎనీ కీవర్డ్ మనం స్టార్టింగ్లోనే రాస్తాం అనమాట. క్రియేట్ అయితే క్రియేట్ అని రాస్తాం, ఇన్సర్ట్, డిలీట్, ఇవన్నీ మనకు స్టార్టింగ్లోనే చెప్తాం. ఈ పర్టికులర్ క్వెరీ ఏ ఆపరేషన్స్ చేయబోతుందో మనం స్టార్టింగ్లో చెప్తాం. తర్వాత సెలెక్ట్, తర్వాత మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాం ఆ కాలమ్స్ అన్ని ఇచ్చేసి మనకు ఏదో ఒక టేబుల్ నుంచి ఫెచ్ చేసుకోవాలి కాబట్టి ఫ్రమ్ ఆ టేబుల్, అలాగనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 4 బుక్స్ ఉన్నాయి. 4 బుక్స్ ఉన్నప్పుడు సో మనం ఏం చెప్తాం, సైన్స్ బుక్ తీసుకోమని చెప్తాం క్లాస్ 6th నుంచి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్ అనేది క్లాస్ 6 అనేది ఒక టేబుల్ అనుకుంటే క్లాస్ 6 నుంచి ఒక సైన్స్ బుక్ తీసుకోమంటాం, లేదా క్లాస్ 6 నుంచి సోషల్ బుక్ తీసుకోమంటాం. ఇలా మనం జనరల్ వేలో ఎలా అయితే చెప్తామో ఇక్కడ కూడా మనకు ఒక టేబుల్ అనేది ఉంటుంది, ఎంప్లాయీ డేటా స్టోర్ చేసింది. సో సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ ఆ టేబుల్ ఏదైతే ఉంటుందో అది. సో బేసిక్ ఫాలో అయ్యేది ఇదే అనమాట, ఏదైతే ఫార్మాట్ ఉంటుందో ఇది. దీని తర్వాత మనం ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. వేర్ ఎంప్లాయీ శాలరీ ఇస్ 50,000, లేకపోతే వేర్ లొకేషన్ ఈక్వల్స్, ఇవన్నీ ఎక్స్టెండెడ్ వర్షన్స్. బట్ మనకు అందులో ఉన్న డేటా అంతా రావాలి అంటే సెలెక్ట్ ఆ పర్టికులర్ కాలం ఏదైతే ఉంటుందో ఆ కాలం సెలెక్ట్ చేసుకొని ఫ్రమ్ ఆ టేబుల్ నుంచి సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ డేటా అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మనకి ఎస్క్యూఎల్ డేటా టైప్స్ అనేవి ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎస్క్యూఎల్ మనకి ఏదైతే డేటా బేస్ ఉందో ఆ డేటా బేస్లో మనం ఏం స్టోర్ చేస్తున్నాం, డేటానే స్టోర్ చేస్తున్నాం. సో మనం ఏదైతే ఎక్లిప్స్లో మనం ఈ జావాలో మనం కోడ్ రాసామో ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అందులో ఏ డేటా ఉంది, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ శాలరీ, ఇవన్నీ ఉన్నాయి. సో ఐడి అనేది వచ్చేసి ఇంటీజర్ ఇచ్చాం, నేమ్ వచ్చేసి స్ట్రింగ్ ఇచ్చాం, తర్వాత శాలరీ వచ్చేసి డబల్ ఏదో ఇచ్చాం. సో ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ మనం పంపిస్తున్నాం. అవన్నీ స్టోర్ చేయాలంటే మనకు డేటాబేస్లో కూడా ఒక డేటా టైప్ అనేది ఉండాలి, అప్పుడే మనం వాటిని ఇక్కడ ప్రాపర్గా స్టోర్ చేయగలం. సో మనకు ఇక్కడ కూడా మనకు డేటా టైప్స్ అనేవి ఉన్నాయన్నమాట. బట్ మనకు జావాలో ఉన్నన్ని ఎక్కువ డేటా టైప్స్ ఇందులో ఉండవు, వెరీ మినిమల్ ఉంటాయి అన్నమాట. సో టెక్స్ట్, అది క్యారెక్టర్ అవ్వచ్చు, నార్మల్ స్ట్రింగ్ అవ్వచ్చు. సో ఇలా టెక్స్ట్ ఫార్మాట్ స్టోర్ చేయడానికి ఒక డేటా టైప్.
నెంబర్స్ అది డబల్ అవ్వచ్చు, డాట్ తర్వాత ఏవైనా ఫ్రాక్షన్స్ రావచ్చు, సో ఏవైనా రావచ్చు. నెంబర్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి ఒక డేటా టైప్, తర్వాత డేట్ స్టోర్ చేసుకోవడానికి సపరేట్ డేటా టైప్. సో ఈ మూడు తెలిస్తే మనం ఏ డేటా అయినా స్టోర్ చేయొచ్చు అనమాట. సో క్యారెక్టర్, స్ట్రింగ్ ఇవన్నీ స్టోర్ చేయడానికి ఒక టైప్ డేటాబేస్. తర్వాత నెంబర్స్, తర్వాత డబల్ డిజిట్స్ ఉన్నాయి మనకు, డాట్ తర్వాత 0001 అలా వచ్చాయి ఫ్రాక్షన్స్, అవన్నీ డెసిమల్స్ ఉన్నవి. తర్వాత డేట్ అనేది మనకు మళ్ళీ ఆల్ టుగెదర్ డిఫరెంట్గా వస్తుంది, మనకు మంత్, ఇయర్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సో అదొక డేటా టైప్ అనమాట. సో ఈ 3 డిఫరెంట్ థింగ్స్ స్టోర్ చేయడానికి మనకు 3 డేటా టైప్స్ ఉన్నాయి. సో ఇందులో మనం ఏవైనా యూజ్ చేయొచ్చు మన సైజుని బట్టి. ఒకవేళ మనం ఓన్లీ ఒక క్యారెక్టరే స్టోర్ చేస్తున్నామంటే క్యార్ అని యూజ్ చేయొచ్చు. లేదా మనకు ఒక క్యార్ కాదు ఎక్కువ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడి ఉంటుంది, స్టూడెంట్ ఐడి ఉంటుంది మీ కాలేజ్ స్టూడెంట్స్లో. అది ఎలా ఉంటుందంటే దాంట్లో టెక్స్ట్ ఉంటుంది, అలాగే నెంబర్స్ ఉంటాయి ఒక్కొక్కసారి. సో 149Y1 అలాగ వస్తూ ఉంటాయి అనమాట. సో అలా వచ్చినప్పుడు మనం వెరీ ఎక్కువ యూజ్ చేస్తే అంటే మోస్ట్ యూజ్డ్ వచ్చేసి వేర్ క్యార్ 2 అనమాట. 2 అని ఇచ్చేసి సైజ్ ఇవ్వాలి. సైజ్ అంటే ఇందులో 60 క్యారెక్టర్స్ వరకు స్టోర్ చేసుకుంటామా, 50 క్యారెక్టర్స్ వరకు స్టోర్ చేసుకుంటామా అనేది ఇందులో ఇవ్వాలన్నమాట. అప్పుడే మనకి ఇందులో ఏమవుతుందంటే స్ట్రింగ్ ప్లస్ మనకి ఏమైనా నెంబర్స్ ఉన్నా కూడా ఇది తీసుకుంటుంది. సో ఇందులో వేరియబుల్స్ వస్తాయి, అలాగే క్యారెక్టర్స్ అన్ని స్టోర్ చేసుకోవాలనుకుంటుంది. సో వేర్ క్యార్ 2 సైజ్ 50 ఇస్తే ఇంకా అందులో 50 క్యారెక్టర్స్ వరకు ఎంటర్ చేయగలం, అంతకు మించి ఎక్కువ స్టోర్ చేయలేము అనమాట. డేట్ స్టోర్ చేయడానికి సింపుల్ గా డేట్ అనే డేటా టైప్ యూజ్ చేస్తాం. టైం స్టాంప్ అంటే మనకు ఇయర్ ప్లస్ ఆ టైం ఏదైతే ఉంటుందో ఫార్మాట్, మనం డేట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు చూసాం కదా జావాలో. సో సేమ్ వేలో దాన్ని మనం డేటాబేస్ లో స్టోర్ చేయాలంటే ఇలాంటి టైం స్టాంప్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటాం. సో నంబర్ స్టోర్ చేయాలంటే అగైన్ నంబర్ అనే ఫార్మాట్ ఇస్తాం. సో జనరల్ గా మనం ఈ 2 క్యారెక్టరిస్టిక్స్ పాస్ చేయం, ఆటోమేటిక్ గా తీసుకుంటుంది కాబట్టి మనం ఏదైనా ఒక కాలం క్రియేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నిట్లో మనకు మొబైల్ నెంబర్ అని ఉంటుంది, అది ఓన్లీ నెంబర్ మాత్రమే ఉంటుంది కాబట్టి సో ఆ మొబైల్ నెంబర్ అని కాలం ఇచ్చేసి నెంబర్ అని ఇస్తాం. సో దాంట్లో వేరే ఏ డేటా ఎంటర్ చేసినా మనకి ఎర్రర్ వస్తుంది, ఓన్లీ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి. సేమ్ వేలో శాలరీ కూడా మనకు నెంబర్స్ లోనే ఉంటుంది కాబట్టి శాలరీ కాలం కూడా నెంబర్ అని ఇస్తాం. అప్పుడు అందులో నెంబర్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటాం. సో ఇలా మనకు జనరల్ గా డేటా అనేది ఉంటుంది అనమాట. సో ఒక ఎక్సెల్ షీట్ తీసుకుంటే ఏదైనా, సో మనం ఏదైనా ఒక ఎక్సెల్ లో మనం ఎలా స్టోర్ చేసుకుంటాం, ఒక డేటా ఏదైనా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే సో ఇలా ఒక డేటా అనేది మనం స్టోర్ చేసుకుంటాం. ఇదంతా ఒక డేటాబేస్ అనుకుంటే, ఒక క్లయింట్ డేటాబేస్ అనేసి. సో ఇందులో మనకు ఇదంతా ఒక టేబుల్, ఈ అంతా టేబుల్లో మనకు కాలమ్స్ అనేవి ఉంటాయి. టాస్క్ నేము, కాంటాక్ట్, ఈమెయిల్, హెల్త్, సో వీటికి సంబంధించింది. అందులో ఈచ్ దాంట్లో ఒక్కొక్క డేటా అనేది మనం ఎంటర్ చేస్తూ ఉంటాం. సో రియల్ టైంలో మనకు డేటాబేస్ అనేది ఇంటర్నల్గా ఇలాగే వర్క్ అవుతుంది అనమాట. ఇదంతా ఒక టేబుల్ ఉంటుంది, ఈ టేబుల్ లోపల మనకు ఒక కాలం అనేది ఉంటుంది, అంటే ఏ ఫీల్డ్ ఏం స్టోర్ చేస్తున్నాం అనేసి. సో అందులో ఈచ్ అండ్ ఎవ్రీ డేటా అనేది మనకి ఇందులో స్టోర్ అవుతుంది. ఒకవేళ మనం ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేయాలంటే మనకి ఎక్సెల్ షీట్ లో ఒక కొత్త న్యూ షీట్ ప్లస్ అని ఇచ్చేస్తే కింద కొత్త షీట్ ఏర్పడుతుంది, దాన్ని ఇంకొక కొత్త టేబుల్ అనుకోవచ్చు. సో అలా డిఫరెంట్ టేబుల్స్ మనం ఎలాగైతే ఇందులో డేటా క్రియేట్ చేసుకుంటామో సేమ్ వేలో రియల్ టైమ్ డేటాబేస్ లో కూడా సో ఇలాగే ఒక టేబుల్ అనేది ఉంటుంది. అందులో ఫస్ట్ కాలం నేమ్ ఉంటుంది, దాని కింద ఏదైనా రికార్డు ఉంటే ఆ డేటా అవుతుంది. సో మనం దీన్ని అప్డేట్ చేయాలనుకుంటే ఈ మీడియం ఉన్నదాన్ని హై అప్డేట్ చేసుకోవచ్చు, అప్డేట్ కమాండ్ కిందకి వస్తుంది అది. లేదా ఒక కొత్త డేటా ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఒక కొత్త డేటా ఇన్సర్ట్ అవుతుంది. ఆల్రెడీ ఉన్నదాన్ని డిలీట్ చేయాలనుకుంటే దీన్ని ఇలా డిలీట్ చేయొచ్చు అనమాట. లేదా మొత్తం ఈ టేబుల్ ని డిలీట్ చేయాలన్నా మొత్తం టేబుల్ అయినా డిలీట్ చేయొచ్చు. లేదా ఈ మొత్తం టేబుల్లో నాకు ఈ స్కోర్ ఏదైతే ఈ కాలం ఉందో ఈ కాలం నాకు అవసరం లేదనుకుంటే ఈ కాలం ని డిలీట్ చేయొచ్చు, లేదా ఒక కొత్త కాలం ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రతి ఒక్క ఆపరేషన్ మనం ఈ డేటాబేస్ లో అనేది చేయొచ్చు అన్నమాట. సో మనం ప్రీవియస్ వీడియోస్‌లో చూస్తే డేటాబేస్ కానీ, ఎస్‌క్యూఎల్ ఇంట్రడక్షన్ గాని చూస్తే అందులో మనం ఎక్కువగా యూజ్ చేసినటువంటి వర్డ్ వచ్చేసి టేబుల్. అండ్ మనం ఏ డేటా స్టోర్ చేయాలనుకున్న డేటాబేస్‌లో దాన్ని మనం టేబుల్‌లోనే స్టోర్ చేస్తామని చెప్పుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ దిస్ టేబుల్? ఎందుకు మనం డేటాని టేబుల్‌లో స్టోర్ చేసుకుంటాం? అండ్ అది ఎలా మనకు స్టోర్ అవుతుంది డేటాబేస్‌లో అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ టేబుల్‌లో వచ్చేసి మనం టేబుల్‌ని ఎలా క్రియేట్ చేస్తాం? ఆ క్రియేట్ చేసిన టేబుల్‌ని ఎలా అప్డేట్ చేసుకోవాలి, డిలీట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలా ఈజీ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్.
ఎందుకంటే మనకు టేబుల్ అనేది మనకి ఈజీగా అండర్‌స్టాండ్ అవుతే, రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, అప్‌కమింగ్ టాపిక్స్ లైక్ ఏదైనా డేటా ఇన్సర్ట్ చేయాలి, డేటా అప్డేట్ చేసుకోవాలి, ఏవైనా మనకు ఫిల్టర్స్ యాడ్ చేసుకోవాలనుకున్నది చాలా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి, సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ టేబుల్ అనేది చూద్దాం. సో, మనం ఒక లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్‌లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. బ్యాంక్ వాళ్ళు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్ అవ్వచ్చు, లేకపోతే వెహికల్ లోన్ కానీ, లేకపోతే పర్సనల్ లోన్ ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి. అలాగే మనకు బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డ్ ఇస్తారు, డెబిట్ కార్డ్ ఇస్తారు. సో, ఇవన్నీ మనకు ఎక్కడ స్టోర్ అవ్వాలి? బ్యాంక్ డేటాబేస్‌లో స్టోర్ అవ్వాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకిది ఒక బ్యాంక్. సో, ఈ బ్యాంక్‌కి ఒక డేటాబేస్ కావాలి కాబట్టి, సో, ఈ బ్యాంక్‌లో ఇదంతా బ్యాంక్ డేటాబేస్ అనుకుందాం. అంటే మన బ్యాంక్‌లో క్రియేట్ చేసిన అకౌంట్స్ కానీ, బ్యాంక్‌కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఈ బ్యాంక్ డేటాబేస్‌లో స్టోర్ అవుతాయి అనుకుందాం. సే దిస్ ఈస్ ఎ బ్యాంక్ అండ్ దిస్ ఈస్ బ్యాంక్ డీబీ. సో, ఇప్పుడు మనం బ్యాంక్‌లో ఏదైనా అకౌంట్ క్రియేట్ చేసినా ఈ డీబీలోనే స్టోర్ అవ్వాలి. ఆ అకౌంట్ వాళ్ళు ఎవరైనా కొత్త డెబిట్ కార్డ్ గానీ, క్రెడిట్ కార్డ్ గానీ తీసుకున్నా ఈ డీబీలోనే స్టోర్ అవ్వాలి. అండ్ ఈ బ్యాంక్‌లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ బ్రాంచెస్ ఎక్కడున్నాయి, ఆ డీటెయిల్స్ మొత్తం ఈ డీబీలోనే స్టోర్ అవుతాయి. బట్ రియల్ టైమ్‌లో మనం తీసుకుంటే అకౌంట్స్ అనేవి డిఫరెంటు, క్రెడిట్ కార్డ్స్ అనేవి డిఫరెంటు, హోమ్ లోన్ ఇవన్నీ డిఫరెంట్‌గుంటాయి. అలాగే బ్యాంక్‌లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. బెంగుళూరులో ఒక బ్రాంచ్ ఉంటుంది. హైదరాబాద్‌లో ఒక బ్రాంచ్ ఉంటుంది. సో, ఆ డీటెయిల్స్ అన్నీ మనం డేటాబేస్‌లో డైరెక్ట్‌గా స్టోర్ చేస్తే మనకు క్లమ్జీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, వాటన్నిటిని మనం ఒక ఆర్గనైజ్డ్ వేలో స్టోర్ చేసుకోవాలి. అంటే సెపరేట్‌గా. అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఒక చోట, బ్రాంచ్ డీటెయిల్స్ అన్నీ ఒక చోట, డేటాబేస్ డీటెయిల్స్ లైక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఒక ప్లేస్‌లో స్టోర్ చేసుకోవాలి. బట్ ఇవన్నీ కూడా మనకు డీబీలోనే స్టోర్ అవ్వాలి. బట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో సెపరేట్‌గా స్టోర్ అవ్వాలి. సో, వాటి కోసం మనం యూజ్ చేసేవి ఏంటి అంటే టేబుల్స్. సో, అకౌంట్ క్రియేట్ చేయాలంటే అకౌంట్ కోసం ఒక టేబుల్. క్రెడిట్ కార్డ్ స్టోర్ చేయాలంటే డీటెయిల్స్ వాటికి సంబంధించినవి ఒకటి. బ్యాంక్ యొక్క బ్రాంచెస్ స్టోర్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన టేబుల్ ఒకటి. అలాగే ఇంకా వేరే ఏవైనా సెక్షన్స్ మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే వాటికి సంబంధించిన టేబుల్స్. ఇలా డేటాబేస్ లోపల మనం డిఫరెంట్ టేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. అగైన్ ఈ టేబుల్‌లో మళ్ళీ మనకి రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. సో, ఎలా అంటే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనకు అకౌంట్స్‌లో చాలా థింగ్స్ ఉంటాయి. అకౌంట్‌లో అకౌంట్ నేము, అకౌంట్ ఐడీ సో, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ స్టోర్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇందులో డిఫరెంట్ రోస్, కాలమ్స్ ఉంటాయి. బట్ ఇందులో ప్యూర్‌లీ అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే స్టోర్ చేస్తాం. సో, ఇలా మనకు టేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. దీన్ని మళ్ళీ మనం ఇంకొక ఎగ్జాంపుల్స్‌తో తీసుకుంటే, సో, ఇక్కడ మనం ఇదంతా ఒక అకౌంట్ టేబుల్ అనుకుందాం. సో, ఇందులో మనకి ఏమేమొస్తాయి ఫస్ట్ అకౌంట్ ఐడీ అనేది ఒక కాలమ్. సో, తర్వాత అకౌంట్ నేమ్. సో, అకౌంట్ ఐడీ అనేది తీసుకోవచ్చు. లేదంటే అకౌంట్ నంబర్ మనకింకా ఈజీగా అర్థం అవ్వాలనుకుంటే. అలాగే అకౌంట్ బ్యాలెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఫోను నంబర్. నెక్స్ట్ వచ్చేసి బ్రాంచ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డీటెయిల్స్ స్టోర్ చేస్తున్నాం అనుకో మనం అకౌంట్ టేబుల్‌లో. సో, ఎలాగా? సో, మన బ్యాంక్ ఉంది. బ్యాంక్‌లో అకౌంట్ అనే ఒక టేబుల్ ఉంది. ఇందులో అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే స్టోర్ చేస్తాం. సో, ఇందులో ఏ డీటెయిల్స్ స్టోర్ చేస్తున్నాం? ఎవరైనా ఒక పర్సన్ వచ్చి అకౌంట్ క్రియేట్ చేస్తే వాళ్ళ అకౌంట్ నంబర్, అకౌంట్ నేమ్, అకౌంట్ బ్యాలెన్స్, ఫోను నంబర్, బ్రాంచ్ ఇందులో చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ నంబర్ 101 అనుకుందాం. అకౌంట్ నేమ్ వచ్చేసి రాహుల్. అకౌంట్ బ్యాలెన్స్ వచ్చేసి ఒక మినిమమ్ బ్యాలెన్స్ 5000 పెట్టేసి క్రియేట్ చేస్తున్నారు. సో, మొబైల్ నంబర్ వచ్చేసి 3210 బ్రాంచ్ వచ్చేసి బెంగుళూరు అనుకుందాం. ఇలా ఒక రికార్డ్ ఇందులో ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ 102 సో, నెక్స్ట్ వచ్చేసి కిరణ్. ఒక అకౌంట్ బ్యాలెన్స్ ఒక 10,000తో క్రియేట్ చేస్తున్నారు. సో, 01234567 సో, ఇదొక మొబైల్ నంబర్ అనుకుందాం. వీళ్ళొచ్చేసి హైదరాబాద్‌లో క్రియేట్ చేస్తున్నారనుకుందాం. సో, ఇలా మనం ఇంకొక అకౌంట్ వాళ్ళొచ్చి క్రియేట్ చేస్తే ఇలా. సో, ఇక్కడ మనకేమవుతుంది అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఒకటే టేబుల్‌లోనే స్టోర్ అవుతున్నాయి. ఒకే ప్లేస్‌లోనే ఉంటున్నాయి. మనకిక్కడ క్లమ్జీ అయ్యే ఛాన్స్ లేదు. మళ్ళీ ఈ అకౌంట్ వాళ్ళు ఏదైనా క్రెడిట్ కార్డ్ క్రియేట్ చేస్తే అవి ఇంకొక టేబుల్‌లో క్రియేట్ అవుతాయి. క్రెడిట్ కార్డ్ నంబరు, క్రెడిట్ కార్డ్ నేము, వాళ్ళు తీసుకున్న క్రెడిట్ కార్డ్ టైప్ ఏంటి, ఎంత బ్యాలెన్సు అవి ఇంకొక టేబుల్‌లో వస్తాయి. సో, ఇలా మనం స్పెసిఫిక్‌గా డీటెయిల్స్ మెన్షన్ చేయడానికి మనం ఇలా డిఫరెంట్ టేబుల్స్ క్రియేట్ చేసుకుంటాం. అందులో ఆ స్పెసిఫిక్ డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. సో, ఇది మనకు ఓవరాల్‌గా టేబుల్ అంటే ఏంటి? అండ్ టేబుల్‌లో మనకి కాలమ్స్ ఎలా ఉంటాయి?
ఆ కాలమ్స్ లోపల డేటా అనేది ఎలా మనం స్టోర్ చేసుకుంటాం అనేది ఓవరాల్‌గా. సో, ఇది మనకు రియల్ టైమ్ బ్యాంక్ ఎగ్జాంపుల్స్‌తో. ఇప్పుడు మనం ఏదైతే థియరిటికల్‌గా చెప్పుకున్నామో దాన్ని ఎలా మనం డేటాబేస్‌లో క్రియేట్ చేస్తామో చూద్దాం. సో, ఇది ఒక కొత్త టేబుల్ అనుకుందాం మనకు బ్యాంక్ డేటాబేస్‌లో. ఈ కొత్త టేబుల్ క్రియేట్ చేయాలంటే ఎలా అనేది చూద్దాం. సో, మనకొక ఆన్‌లైన్ ఎస్‌క్యూఎల్ కంపైలర్ ఉంది. ఇందులో మనం ఒక టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం. సో, టేబుల్ క్రియేట్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటి అంటే, ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ టేబుల్. సో, మనకు ఎస్‌క్యూఎల్‌లో వచ్చేసి ప్రతి క్వెరీలో మనం యూజ్ చేసే కమాండ్స్ జనరల్‌గా మనం ఇంగ్లీష్ ఎలా యూజ్ చేస్తామో ఆ కీవర్డ్సే ఇందులో ఉంటాయి. సో, క్రియేట్ టేబుల్. మనం క్రియేట్ చేయాలనుకున్న టేబుల్‌కి ఒక నేమ్ ఇవ్వాలి. అకౌంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి క్రియేట్ టేబుల్ అకౌంట్. ఈ అకౌంట్ టేబుల్‌లో మనం ఏ కాలమ్స్ సో, కాలమ్స్ అంటే ఏంటి? ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్‌లో సో, ఇవి అకౌంట్ నంబర్, అకౌంట్ నేమ్, అకౌంట్ బ్యాలెన్స్ ఈ పర్టిక్యులర్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్రియేట్ చేసుకోవాలి. సో, ఫస్ట్‌దొచ్చేసి అకౌంట్ నంబర్ ఒక కాలమ్. నంబర్ వచ్చేసి మనకు నంబర్ డేటా టైప్ కాబట్టి నంబర్ అని ఇస్తాం. నెక్స్ట్ అకౌంట్ నేమ్. సో, ఇది స్ట్రింగ్ కాబట్టి వార్‌చార్ 2 సో, ఎంతైనా ఇవ్వచ్చు. మనకు 50 క్యారెక్టర్స్ వరకు అలౌ చేద్దామనుకుంటే, సో, 50 క్యారెక్టర్స్ ఆ లెంత్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ అకౌంట్ బ్యాలెన్స్. సో, ఇది కూడా నంబరే కాబట్టి మనకు బ్యాలెన్స్ నంబర్ ఇస్తాం. సో, నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నంబర్. ఫోన్ నంబర్. ఇది కూడా నంబర్ కాబట్టి సో, నంబర్. నెక్స్ట్ బ్రాంచ్. ఇదొచ్చేసి వార్‌చార్ 2 ఎందుకంటే ఇది స్ట్రింగ్ కాబట్టి ఒక 20 దాకా ఇద్దాం. సో, ఇలా క్రియేట్ చేసాం. సో, థట్స్ ఇట్. మనం ఇక్కడ ఓపెన్ చేసినటువంటి ఏదైతే ఓపెన్ బ్రాకెట్ ఉందో దాన్ని ఇక్కడ క్లోజ్ చేసుకుంటాం. సో, మనం ఇక్కడ ఏం చేసాం? క్రియేట్ టేబుల్ అకౌంట్. అకౌంట్ అనే ఒక టేబుల్‌ని క్రియేట్ చేస్తున్నాం. అందులో ఏ కాలమ్స్ కావాలి మనకి? అకౌంట్ నంబరు, అకౌంట్ నేము ఇలా మనకు కావాల్సిన కాలమ్ నేమ్స్ ఇచ్చేసి అండ్ అవి ఏ డేటా టైప్ స్టోర్ చేసుకుంటున్నామో ఇచ్చేసి రన్ చేస్తాం. సో, టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇలా మనకొక టేబుల్ అనేది క్రియేట్ అయింది. బట్ ఇందులో మనం ఎలా డేటా ఏమి ఇవ్వలేదు కాబట్టి మనకి ఈ టేబుల్ అనేది ఎంప్టీ ఉంది. సో, ఇందులోకి డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలనేసి మనం నెక్స్ట్ క్రడ్ ఆపరేషన్స్ వచ్చినప్పుడు అప్పుడు క్రియేట్ చేద్దాం. టేబుల్‌లోకి డేటా ఎలా ఇన్సర్ట్ చేస్తాం, అప్డేట్ చేద్దాం అనేది సెపరేట్ టాపిక్. అది డిఫరెంట్‌గా డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు మనకొక టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో, నెక్స్ట్ క్రియేట్ అయిన టేబుల్‌లో మనకొక కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది. కొత్తగా ఈ బ్యాంక్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఒక కొత్త కాలమ్ యాడ్ చేయాలనుకుంటున్నారు. ఏంటంటే, ఈమెయిల్ ఐడీ యాడ్ చేయాలనుకుంటున్నారనుకో. సో, ఎగ్జాంపుల్ మనం ఈమెయిల్ ఐడీ యాడ్ చేయాలనుకుంటున్నాం. కొత్త టేబుల్ క్రియేట్ చేసే అవసరం లేకుండా, ఆల్రెడీ ఉన్న టేబుల్‌లోనే మనం ఈ ఎక్స్‌ట్రా కాలమ్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవచ్చనమాట. సో, దాన్నే ఆల్టరింగ్ టేబుల్ అంటారు. ఆల్టర్ చేయాలంటే మనం యూజ్ చేసే కమాండ్ ఆల్టర్ టేబుల్ అకౌంట్. అకౌంట్ అనే టేబుల్‌ని ఆల్టర్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఇక్కడ మనం ఇందాక చేసుకున్న డిస్కషన్‌లో ఈమెయిల్ ఐడీ అనే ఒక కొత్త కాలమ్‌ని యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి, యాడ్ ఈమెయిల్ ఐడీ అనే కాలమ్ అండ్ దీనికి డేటా టైప్ ఇవ్వాలి కాబట్టి, ఏ డేటా స్టోర్ చేసుకోవాలో సో, 50 అని ఇచ్చేసి దీన్ని రన్ చేస్తే రన్. సో, ఎగ్జిక్యూట్ అయిపోయింది. మనం ఇందాక చూస్తే బ్రాంచ్ వరకే ఉన్నింది. ఇప్పుడు ఈమెయిల్ ఐడీ అనేది కొత్త కాలమ్ అనేది యాడ్ అయింది. సో, ఇలా ఆల్టర్ టేబుల్ అకౌంట్ అంటే అకౌంట్ అనే టేబుల్‌ని ఆల్టర్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? యాడ్ ఈమెయిల్ ఐడీ యాడ్ చేస్తున్నాం. ఒకవేళ మనం ఇలా ఆల్టర్ చేయడంలో యాడ్ చేయకోకుండా ఆల్రెడీ ఈమెయిల్ ఐడీ అని ఉంది. దీన్ని మనం డిలీట్ చేయాలి అనుకున్నాం. సో, మనం యాడ్ చేయడమే కాదు కాలమ్‌ని ఆల్రెడీ ఉన్న కాలమ్‌ని డిలీట్ కూడా చేయొచ్చు. దానికి యూజ్ చేసేది కూడా ఆల్టర్ కమాండే. ఆల్టర్ టేబుల్ ఏ టేబుల్‌నైతే ఆల్టర్ చేయాలనుకుంటున్నామో దాన్ని చేసి ఆల్టర్ టేబుల్ అకౌంట్. సో, ఇక్కడ మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే డ్రాప్. ఎందుకంటే మనం కాలమ్‌ని యాడ్ చేయాలంటే యాడ్ యూజ్ చేస్తాం. డిలీట్ చేయాలంటే డ్రాప్. కాలమ్. సో, కాలమ్‌ని డిలీట్ చేస్తున్నాం కాబట్టి ఈమెయిల్ ఐడీ. రన్ చేస్తే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇందాక మనకి ఈమెయిల్ అనేది ఉండింది. అది మొత్తం మనకు డ్రాప్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు బ్యాంక్ డీబీ డీటెయిల్స్ ఉంది. సో, ఈ అకౌంట్ అనే టేబులే మనకనవసరం. మనకు వద్దు. ఈ టేబుల్ మాకవసరం లేదు. మేము ఈ టేబుల్‌ని డిలీట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మాకు స్పేస్ ఎక్కువైంది. అండ్ మాకు ఈ టేబుల్ వల్ల అవసరం లేదు. అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఏదైనా టేబుల్‌ని డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు డ్రాప్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో, డ్రాప్ టేబుల్ అకౌంట్. ఏ టేబుల్‌నైతే డ్రాప్ చేయాలనుకుంటున్నామో డ్రాప్ చేస్తాం.
సో, మొత్తం టేబులే డిలీట్ అయిపోయింది. ఇంతవరకు మనకిక్కడ టేబుల్ ఉండింది. ఆ టేబుల్ డిలీట్ అయిపోయిందనమాట. సో, ఇవి మనం బేసిక్‌గా టేబుల్స్ మీద చేసే ఆపరేషన్స్. ఇవి కేవలం టేబుల్ లెవెల్ మాత్రమే. సో, టేబుల్‌ని క్రియేట్ చేయాలంటే మనం క్రియేట్ టేబుల్, ఒకవేళ ఆల్టర్ చేయాలనుకుంటే ఆల్టర్ టేబుల్, డిలీట్ చేయాలంటే డ్రాప్ టేబుల్. ఈ కమాండ్స్ యూజ్ చేసుకొని టేబుల్‌ని మనం మానిప్యులేట్ చేయొచ్చు. మనం క్రియేట్ చేసుకున్న టేబుల్‌లో డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. ఎందుకంటే మనం టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఓన్లీ ఎంప్టీ టేబుల్ మాత్రమే క్రియేట్ అవుతుంది. అందులోకి మనం ఏదో ఒక డేటా ఇన్సర్ట్ చేసుకుంటే సో, ఆ డేటా అనేది ఆ టేబుల్‌లో స్టోర్ అవుతుంది. ఏదైనా డేటాని ఇన్సర్ట్ చేయడానికి ఇందులో ఉండే ఆ పర్టిక్యులర్ సింటాక్స్ ఏంటి అంటే, మనం డేటాని అందులో స్టోర్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ ఇన్సర్ట్. సో, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. ఏదైతే టేబుల్‌లోకి డేటా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో, ఆ టేబుల్ నేమ్ ప్రొవైడ్ చేసి, వాల్యూస్ అంటే మన టేబుల్‌లో చాలా కాలమ్స్ ఉంటాయి. మనం ఎగ్జాంపుల్‌గా అకౌంట్ తీసుకున్నాం కాబట్టి, అకౌంట్ నంబర్, అకౌంట్ నేమ్ ఇలా ఆ పర్టిక్యులర్ ఏవైతే కాలమ్స్ ఉంటాయో, ఆ కాలమ్స్‌లో మనం స్టోర్ చేయాలనుకున్న వాల్యూని ప్రొవైడ్ చేస్తాం. సో, దీన్ని మనం ఎలా క్వెరీ రూపంలో రాసి ఆ డేటాని ఇన్సర్ట్ చేస్తారో ప్రాక్టికల్‌గా చూద్దాం. సో, ఇక్కడ మనకొక టేబుల్ ఉంది. అకౌంట్. అకౌంట్ టేబుల్‌లో అకౌంట్ నంబర్, నేమ్, బ్యాలెన్స్, ఫోన్ నంబర్, లొకేషన్ ఇలా 5 కాలమ్స్ ఉన్నాయి. ఈ కాలమ్స్‌లోకి మనం డేటా ఎలా ఇన్సర్ట్ చేస్తామో క్వెరీ ద్వారా చూద్దాం. సో, ఫస్ట్ ఇన్సర్ట్ అనే కమాండ్ యూజ్ చేసి ఇంటూ టేబుల్ నేమ్ వచ్చేసి అకౌంట్ కాబట్టి అకౌంట్ వాల్యూస్. మనం ఏమైతే వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో, ఆ వాల్యూస్‌ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అకౌంట్ నంబర్ 1001 ఎగ్జాంపుల్‌కి తీసుకుంటే అండ్ అకౌంట్ నేమ్ రాహుల్. అకౌంట్ బ్యాలెన్స్ మనం ఎంతైనా ప్రొవైడ్ చేయొచ్చు. 40,000 ఫోన్ నంబర్. సో, తర్వాత నెక్స్ట్ కాలమ్ ఏముంది ఇందులో? లొకేషన్. లొకేషన్ వచ్చేసి బెంగుళూరు. సో, ఇలా మనం రాస్తే సో, ఇన్సర్ట్ ఇంటూ అకౌంట్ వాల్యూస్ ఈ వాల్యూస్ అన్నీ ఆ పర్టిక్యులర్ కాలమ్స్‌లో స్టోర్ అవుతాయి. రన్ చేస్తే ఎస్‌క్యూఎల్ క్వెరీ ఎగ్జిక్యూటెడ్. సో, చూస్తే ఇక్కడ ఒక రికార్డ్ అనేది స్టోర్ అయింది. 1001 రాహుల్ 40,000 ఫోన్ నంబర్ బెంగుళూరు. సో, ఇలాగే మనం ఇంకొక ఏదైనా రికార్డ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే సో, ఇంకొక ఇన్సర్ట్ కమాండ్ రాయొచ్చు. ఇన్సర్ట్ ఇంటూ అకౌంట్ వాల్యూస్ 1002 విరాట్ 60,000 1 2 3 4 5 6 7 8 9 0 దెన్ బెంగుళూరు. సో, ఈ రన్ చేస్తే సో, ఇంకొక రికార్డ్ ఎగ్జిక్యూట్ అయింది. సో, ఇలా మనకి ఎన్ని రికార్డ్స్ కావాలంటే అన్ని ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ రాసుకొని ఆ వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి మెయిన్ రూల్ ఏంటంటే ఏదైతే కాలమ్ ఉంటుందో అకౌంట్ నంబర్, అకౌంట్ నేమ్ సో, వాటి డేటా టైప్స్ నంబర్ అయితే నంబర్, వేర్‌క్యార్ అయితే క్యారెక్టర్స్, నంబర్ అయితే నంబర్. సో, ఆ పర్టిక్యులర్ థింగ్స్‌నే మనం ఆ కాలమ్స్‌లో పాస్ చేయాలి. అప్పుడే మనకు ప్రాపర్‌గా స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకొక 100 రికార్డ్స్ ఉన్నాయి ఒక టేబుల్‌లో. అండ్ ఆ రికార్డ్స్‌ని మనం సెలెక్ట్ చేసుకొని, మనం యూజర్‌కి డిస్‌ప్లే చేయాలి అనుకున్నప్పుడు, మనం యూజ్ చేసే కమాండ్ సెలెక్ట్ అన్నమాట. సో, ఇందులో బేసిక్ సింటాక్స్ వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్. అంటే అకౌంట్ అనేది ఇక్కడ టేబుల్ నేమ్. సో, సెలెక్ట్ స్టార్ అంటే సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాం. ఎక్కడి నుంచి అకౌంట్ అనే టేబుల్ నుంచి. సో, దీన్ని మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్‌తో ఒకసారి చూద్దాం. సో, లాస్ట్ టైమ్ మనం ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాం. అకౌంట్ అనేది. అందులో మనకు కొన్ని కాలమ్స్ ఉన్నాయి. అకౌంట్ నంబర్, అకౌంట్ నేమ్ ఇలా లొకేషన్ వరకు. అండ్ ఆ ఈచ్ కాలమ్‌లో వాటికి సంబంధించిన డేటా అనేది స్టోర్ అవుతుంది. అకౌంట్ నంబర్‌లో నంబర్స్, నేమ్‌లో అకౌంట్ హోల్డర్ నేమ్స్. సో, ఇలా ప్రతి ఒక్కటి ఇందులో స్టోర్ అవుతుంది. ఇప్పుడొచ్చేసి మనం ఇందులో ఉన్న డేటాని మనం సెలెక్ట్ చేసుకొని యూజర్‌కి డిస్‌ప్లే చేయాలి అనుకున్నప్పుడు సో, ఏ క్వెరీ రాస్తామంటే మనం యూజ్ చేసే కీవర్డ్ వచ్చేసి సెలెక్ట్. సో, ఇందాక సింటాక్స్‌లో చెప్పుకున్నట్లు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్. టేబుల్ నేమ్ ఇచ్చేసి ఈ పర్టిక్యులర్ ఏదైతే క్వెరీ రాసుకున్నామో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అందులో ఉన్న మొత్తం డేటా వస్తుంది. అకౌంట్ నంబర్, అకౌంట్ నేమ్. సో, ఇలా మనకు ఆ టేబుల్‌లో ఉన్నటువంటి డేటా అంతా వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ స్టార్ అని ఇచ్చాం కాబట్టి అన్ని కాలమ్ నేమ్స్ వస్తాయి. అలాగే మనం ఎటువంటి ఫిల్టర్ యాడ్ చేయలేదు కాబట్టి మొత్తం డేటా అనేది డిస్‌ప్లే అయింది. ఒకవేళ ఈ అకౌంట్ అనే టేబుల్‌లో మనకు అన్ని కాలమ్స్ డిస్‌ప్లే అవ్వొద్దు. ఓన్లీ నేమ్స్ మాత్రమే డిస్‌ప్లే అవ్వాలి అనుకున్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ స్టార్. ఇక్కడ స్టార్ అనే ప్లేస్‌లో
అన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకునేలాగైనా ఇవ్వచ్చు. లేదు మనకు ఓన్లీ కొన్ని పర్టిక్యులర్ కాలమ్స్ మాత్రమే సెలెక్ట్ అవ్వాలి అన్నప్పుడు మనం ఆ పర్టిక్యులర్ కాలమ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ అన్నాం కాబట్టి ఇందులో నుంచి ప్రతి ఒక్క కాలమ్ సెలెక్ట్ అయింది. అకౌంట్ నెంబర్, అకౌంట్ నేమ్, అకౌంట్ బ్యాలెన్స్ ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ డిస్ప్లే అయింది. ఇలా కాకుండా మనకు ఓన్లీ అకౌంట్ నేమ్ కావాలంటే సో సెలెక్ట్ అకౌంట్ నేమ్ ఫ్రమ్ అకౌంట్. సో సేమ్ నేమ్ ఇవ్వాలి, కాలమ్ నేమ్. అకౌంట్ నేమ్ అనేది ఉంది కాబట్టి సెలెక్ట్ అకౌంట్ నేమ్ ఫ్రమ్ అకౌంట్. ఇలా మనకు కావాల్సిన కాలమ్‌ను మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఇందులో ఓన్లీ అకౌంట్ నేమ్ మాత్రమే మనకు అవుట్‌పుట్‌లో డిస్‌ప్లే అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ అకౌంట్ నేమ్‌తో పాటి అకౌంట్ బ్యాలెన్స్ కూడా డిస్‌ప్లే చేయాలి అనుకున్నామనుకో. సో ఆల్రెడీ ఒక కాలమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకొక కాలమ్ సెలెక్ట్ చేసుకోవాలంటే కమా అకౌంట్ బ్యాలెన్స్. సో అకౌంట్ నేమ్, అకౌంట్ బ్యాలెన్స్ ఇలా 2 కాలమ్స్ మనకు డిస్‌ప్లే అయ్యాయి. సేమ్ వేలో మనకు ఇంకా డిఫరెంట్ వేరే కాలమ్స్ కావాలి అనుకుంటే కమా ఇచ్చేసి ఆ కాలమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ మనకు మొత్తం కాలమ్స్ కావాలంటే స్టార్ యూజ్ చేసుకోవచ్చు. లేదు ఓన్లీ కొన్ని కాలమ్స్ మాత్రమే కావాలి అనుకుంటే ఆ పర్టిక్యులర్ నేమ్స్‌తో సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్‌లో ఇంకొక సినారియో ఏంటి అంటే ఫిల్టర్స్ యాడ్ చేసుకోవడం. ఇప్పుడు మన అకౌంట్‌లో 6 రోస్ ఉన్నాయి. ఈ 6 రోస్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ప్రతి ఒక్కటి. సో ఇలా కాకుండా మనం ఒక ఫిల్టర్ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు అకౌంట్ బ్యాలెన్స్ ఉంది. అకౌంట్ బ్యాలెన్స్ ఒక 65,000 పైన ఉన్న వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే మనకు కావాలి అనుకో. లేదా లొకేషన్ ఇక్కడుంది. లొకేషన్ అనేది బెంగుళూరులో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే మనకు కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి సినారియోస్‌లో మనం ఎలా ఫిల్టర్స్ యాడ్ చేసుకోవాలంటే సెలెక్ట్ స్టేట్మెంట్‌లో మనం యూజ్ చేసే కీవర్డ్ వచ్చేసి వేర్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ అని ఇచ్చేసి జనరల్‌గా మనం ఇంగ్లీష్‌లో కూడా ఎలాగైతే యూజ్ చేస్తామో అలాగే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ వేర్ అకౌంట్ బ్యాలెన్స్ గ్రేటర్ థాన్ 65,000. సో ఇందాక మనం ఒక సినారియో చెప్పుకున్నాం కదా, 65,000 అకౌంట్ బ్యాలెన్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ కావాలని. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ వేర్ అకౌంట్ బ్యాలెన్స్ ఇస్ గ్రేటర్ దాన్ 65,000. ఇప్పుడు మనకు అన్ని రోస్ రావు, ఓన్లీ 65,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళవి మాత్రమే వస్తాయి. అలా మనం ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు సెలెక్ట్ స్టేట్మెంట్లో యూజింగ్ వేర్. సో ఈ వేర్ కండిషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా టైమ్స్‌లో మనం ఈ ఫిల్టర్ అనేది యూజ్ చేసుకొని ఓన్లీ స్పెసిఫైడ్ డేటా మాత్రమే మనం రిట్రీవ్ చేస్తూ ఉంటాం. దీన్ని మనం ఏ కాలమ్ మీదైనా యాడ్ చేయొచ్చు. అకౌంట్ బ్యాలెన్స్ అన్నాం. సో అలా కాకుండా లొకేషన్ ఇవ్వాలనుకుంటే వేర్ లొకేషన్ ఈక్వల్స్ టు బెంగుళూరు. సో ఇలా ఇవ్వాలనుకున్నా కూడా సో ఇలాగా 1001, 1002 ఎందుకంటే రాహుల్ అండ్ విరాట్ వీళ్ళిద్దరూ బెంగుళూరు లొకేషన్ నుంచి కాబట్టి మనకు ఆ పర్టిక్యులర్ డేటా మాత్రమే మనకు ఫెచ్ అయింది. బెంగుళూరు కాకుండా ఒకవేళ హైదరాబాద్ నుంచి కావాలి అనుకుంటే వస్తుంది. సో హైదరాబాద్ నుంచి మహేష్, డేవిడ్ వీళ్ళిద్దరు. ఒకవేళ మనకి ఇక్కడ లేని డేటా ఇచ్చాం. ఇక్కడ ముంబై ఉంది, చెన్నై ఉంది. ఢిల్లీ అనేది లేదు. ఒకవేళ వేర్ లొకేషన్ ఈక్వల్స్ టు ఢిల్లీ అని ఇస్తే ఆ పర్టిక్యులర్ డేటా లేదు కాబట్టి మనకి ఎటువంటి అవుట్‌పుట్ అనేది రాదు. రిజల్ట్ సెట్ ఈస్ ఎంప్టీ. ఎందుకంటే ఇక్కడ ఉన్నది మ్యాచ్ అయితేనే మనకు డీటెయిల్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. ఒకవేళ మ్యాచ్ అవ్వకోకుంటే ఆ పర్టిక్యులర్ డేటా అనేది మనకు రాదనమాట. సో ఇలా. అండ్ ఇంకొక సినారియో ఏంటంటే మనం బెంగుళూరు నుంచి ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాం. మనకు అన్ని కాలమ్స్ వద్దు, ఓన్లీ నేమ్ మాత్రమే కావాలి అనుకుంటే సేమ్ ఇందాక మనం ఎలాగైతే కాలమ్ నేమ్స్ ఇచ్చేసి సెలెక్ట్ చేసుకున్నామో సేమ్ వేలో ఇలాగా అకౌంట్ నేమ్ రాహుల్, విరాట్. సో వీళ్ళిద్దరూ బెంగుళూరు నుంచి అని జస్ట్ ఓన్లీ ఒక కాలమ్‌తోనే చెప్తున్నాం. అలా కాకుండా స్టార్ అని ఇస్తే మొత్తం డేటా అనేది మనకు డిస్‌ప్లే అవుతుంది. సో ఇలా మనం ఏ డేటా అయినా సరే మనకు టేబుల్‌లో ఉన్నదాన్ని ఫెచ్ చేసుకోవాలి. లేదా యూజర్‌కి డిస్‌ప్లే చేయాలి అనుకుంటే మనం యూజ్ చేసే కమాండ్ వచ్చేసి సెలెక్ట్. అండ్ ఈ సెలెక్ట్‌లో 2 వేస్ ఉన్నాయి. ఒకటి మనం డైరెక్ట్ స్టార్ అని ఇచ్చేసి మొత్తం కాలమ్స్ డిస్‌ప్లే అయ్యేలాగా చేయొచ్చు. లేదు మనం ఆ స్పెసిఫైడ్ కాలమ్ ఇక్కడ మెన్షన్ చేస్తే ఆ పర్టిక్యులర్ కాలమ్ మాత్రమే డిస్‌ప్లే అవుతుంది. ఇంకొక కండిషన్ వచ్చేసి వేర్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని మనం ఫిల్టర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. వేర్ అనేది మనం ఏ కాలమ్ మీదైనా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలా యూజ్ చేసుకొని మనం డేటా మోర్ స్పెసిఫిక్‌గా మనం ఫెచ్ చేసుకోవడానికి ఈ వేర్ కండిషన్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఒక ప్లెయిన్ వేర్ సినారియో. ఇలా కాకుండా మనకు టేబుల్‌లో 6 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 6 రికార్డ్స్ అన్నీ మనకు మోర్ థాన్ ఒక కండిషన్ పెట్టాలనుకున్నప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ వేర్ అకౌంట్ బ్యాలెన్స్ గ్రేటర్ దాన్ 50,000. 50,000 కానీ లేదా మనం ఇంకా ఏదైనా 50,000 గ్రేటర్ దాన్ ఉండి లేదా మనం ఏదైనా లొకేషన్ ఒక పర్టికులర్ లొకేషన్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాం ఆ అకౌంట్ని. సో అప్పుడు మనం ఏం చేయాలి, గ్రేటర్ దాన్ 50,000 ఆర్ లొకేషన్ ఈజ్ ఈక్వల్స్ టు బెంగళూరు అనేది చెక్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మనం ఆర్ కండిషన్ యూజ్ చేయొచ్చు. లొకేషన్ ఈక్వల్స్ టు బెంగళూరు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఆర్ అనే కీవర్డ్ వల్ల అకౌంట్ బ్యాలెన్స్ గ్రేటర్ దాన్ 50,000 ఉన్న ప్రతి ఒక్క రికార్డ్ సెలెక్ట్ అవుతుంది, లేదా లొకేషన్ ఈక్వల్స్ టు బెంగళూరు. ఎందుకంటే ఆర్ అనే కండిషన్ ఉంది కాబట్టి ఈ రెండు కండిషన్స్లో మనకు ఏది ట్రూ అయినా కూడా ఆ పర్టికులర్ రికార్డ్ అనేది మనకు సెలెక్ట్ అయిపోతుంది. సో ఒకసారి ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ రికార్డ్ సెలెక్ట్ అయింది. మనకు ఫస్ట్ ఏంటి, అకౌంట్ బ్యాలెన్స్ గ్రేటర్ దాన్ 50,000, బట్ ఇది 40,000 ఉంది. బట్ అయినా ఎందుకు సెలెక్ట్ అయింది, లొకేషన్ ఈక్వల్స్ టు బెంగళూరు అనేది ఇచ్చాం కాబట్టి. సో ఈ రెండు కండిషన్స్లో ఏదో ఒకటి సాటిస్ఫై అయినా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది కాబట్టి ఈ రికార్డ్ అనేది సెలెక్ట్ అయింది. సేమ్ వేలో రిమైనింగ్ అన్ని అకౌంట్ బ్యాలెన్స్ గ్రేటర్ దాన్ 50,000 ఉన్నాయి కాబట్టి ఆ రికార్డ్స్ అన్ని కూడా మనకు డిస్ప్లే అయ్యాయి. ఒకవేళ మనకి ఇంకొక సినారియో వచ్చింది, లొకేషన్ బెంగళూరు అయి ఉండాలి అండ్ సాలరీ వచ్చేసి గ్రేటర్ దాన్ 50,000 ఉండాలి. ఈ సినారియో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఆర్ కండిషన్ రాయలేము, ఎందుకంటే మనకు రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. లొకేషన్ ఈక్వల్స్ టు బెంగళూరు ఉండాలి, అలాగే అకౌంట్ బ్యాలెన్స్ గ్రేటర్ దాన్ 50,000 ఉండాలి. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్ కీవర్డ్ వీ విల్ యూజ్ అండ్. ఈ సినారియోలో ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ 50,000 ఉన్న అకౌంటు అలాగే లొకేషన్ బెంగళూరు ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయిన రికార్డ్ మాత్రమే మనకు అవుట్పుట్లో వస్తుంది. సో ఓన్లీ ఈ ఒక్కటి మాత్రమే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో అకౌంట్ బ్యాలెన్స్ గ్రేటర్ దాన్ 50,000, సో అకౌంట్ బ్యాలెన్స్ 60,000 ఉంది కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అయింది అండ్ లొకేషన్ ఈక్వల్స్ టు బెంగళూరు. సో ఈ రికార్డ్ అనేది మనకు అవుట్పుట్గా వచ్చింది. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి ఆర్డర్ బై. ఇక్కడ మనకు చాలా రికార్డ్స్ ఉన్నాయి, రాహుల్, విరాట్, రోహిత్, మహేష్ ఇలాగా. వీటిని మనం ఏదైనా ఒక ఆర్డర్లో డిస్ప్లే చేయాలి అనుకున్నప్పుడు సో ఎలా డిస్ప్లే చేస్తాం, మనకి ఏదైనా అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డిస్ప్లే చేయాలనుకున్నా ఇక్కడ అకౌంట్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ అకౌంట్ బ్యాలెన్స్ మనకు 40,000, 60,000 క్లమ్జీగా ఉన్నాయి. వీటిని మనం ఒక ఆర్డర్లో డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు మనం యూజ్ చేసే క్లాజ్ వచ్చేసి ఆర్డర్ బై క్లాజ్ అనమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ అని ఇచ్చినప్పుడు సో ఇక్కడ ఏమవుతుంది, జనరల్గా మనకు అన్ని రికార్డ్స్ సెలెక్ట్ అవుతాయి. ఇలా కాకుండా మనం ఒక ఆర్డర్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నాం కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ ఆర్డర్ బై దేన్ని బేస్ చేసుకొని, అకౌంట్ నేమ్ అనేది మనకు ఆర్డర్లో ఉండాలా, అకౌంట్ బ్యాలెన్స్ అనేది ఆర్డర్లో ఉండాలా చూద్దాం. సో ఫస్ట్ అకౌంట్ నేమ్ అనే దాన్ని ఆర్డర్లో ఉండేలాగా చూద్దాం. అకౌంట్ నేమ్ ఇస్తే ఆల్ఫాబెట్స్లో మనకు ఫస్ట్ వచ్చేది ఇక్కడున్న నేమ్స్లో ఫస్ట్ డి కాబట్టి ఫస్ట్ మనకు డి అనేది డిస్ప్లే అయింది ఇక్కడ. సో తర్వాత మహేష్ ఎం, తర్వాత ఇక్కడ ఎంఏ రెండు కామన్ ఉన్నాయి, ఎంఏహెచ్ వరకు కామన్గా ఉంది. ఫోర్త్ లెటర్ చూసుకుంటే ఈ అనేది వస్తుంది, ఈ తర్వాత ఐ వస్తుంది కాబట్టి ఇక్కడ ఈవెన్ దో మనకు ఫస్ట్ 3 లెటర్స్ కామన్ ఉన్నప్పటికీ తర్వాత లెటర్ కంపేర్ చేసినప్పుడు ఏదైతే ఫస్ట్ వస్తుందో ఆ రికార్డ్ మనకు ఫస్ట్ డిస్ప్లే అయింది. మహేష్, మాహి, దెన్ రాహుల్, రోహిత్, లాస్ట్ వి కాబట్టి విరాట్. సో ఇలా మనం అకౌంట్ నేమ్తో ఆర్డర్లో ఉంచాం. అలా కాకుండా ఇదే మనకు ఇప్పుడు మనకు ఆల్ఫాబెట్ ఏ నుంచి స్టార్ట్ అయింది, ఒకవేళ ఇది మనకు రివర్స్లో కావాలి, డిసెండింగ్ ఆర్డర్ టైప్లో కావాలి అంటే చివర్లో మనం డిఈఎస్సి అనే కీవర్డ్ ఇస్తే మనకి ఏదైతే ఏ నుంచి జెడ్ వరకు ఫాలో అయిందో ఇప్పుడు జెడ్ నుంచి ఏ వరకు ఫాలో అవుతుంది. సేమ్ క్వెరీని మనం రన్ చేస్తే ఈసారి రివర్స్లో మనకు వాల్యూస్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో ఫస్ట్ విరాట్ వచ్చింది, రోహిత్, సో చివర్లో డేవిడ్ అనేది వచ్చింది. దీన్ని మనం అకౌంట్ నేమ్ స్ట్రింగ్సే కాకుండా మనం నెంబర్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ బ్యాలెన్స్ డిసెండింగ్ ఆర్డర్ అని ఇచ్చాం. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ వాల్యూ ఫస్ట్ వస్తుంది, లోయెస్ట్ వాల్యూ చివర్లో వస్తుంది.
సాలరీలో హైయెస్ట్ 80,000 ఉంది కాబట్టి 80,000, 70,000. నెక్స్ట్ 60, 60 ఉంది కాబట్టి సో ఇక్కడ ఏదైతే మనకు ఫస్ట్ ఉందో అది వచ్చేసింది. తర్వాత 50, 40 ఇలా మనకు ఒక డిసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. ఒకవేళ మనం ఇది రిమూవ్ చేసేస్తే బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్లో 40, 50, 60, 60, 70 ఇలా మనకు మొత్తం రికార్డ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇందులో మనకి ఇంకొక నెక్స్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్స్లో మనకు ఉన్నటువంటి నెక్స్ట్ ఆపరేట్ ఏంటంటే లైక్ అనమాట. సో లైక్ అనేది మనం యాక్చువల్గా నేమ్స్ కానీ ఏవైనా స్ట్రింగ్స్ మనకు ఆల్ఫాబెట్స్ ఉన్న వాటికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి అకౌంట్స్ ఏవైనా కానీ ఆర్ లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్. అంటే మనకు రాహుల్, రోహిత్ ఈ 2 వర్డ్స్ కావాలి. ఈ 2 రికార్డ్స్ మనం డిస్ప్లే చేయాలి అనుకున్నప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ వేర్ నేమ్ ఈక్వల్స్ టు అని ఇస్తే ఒకటి మాత్రమే ఇవ్వగలం. బట్ మనకు ఆర్తో స్టార్ట్ అయ్యే అన్నీ కావాలనుకున్నాం కాబట్టి లైక్ అంటే ఇలా ఉండేలాగా అనేసి ఆర్తో స్టార్ట్ అవుతుంది అండ్ సింపుల్గా పర్సంటేజ్ సింబల్ అనేది ఇస్తామన్నమాట. సో ఇలా ఇవ్వడం వల్ల దీని మీనింగ్ ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ వేర్ నేమ్ లైక్ అంటే నేమ్ ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? ఆర్తో స్టార్ట్ అవ్వాలి. తర్వాత ఎన్ని లెటర్స్ వచ్చినా మనకు నో ప్రాబ్లమ్. పర్సెంటేజ్ సింబల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ ఆర్ తర్వాత మనకి ఎన్ని లెటర్స్ ఉన్నా కూడా నో ప్రాబ్లమ్. బట్ ఆర్తో స్టార్ట్ అవ్వాలి అని మనం ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ అనేది పాస్ చేస్తున్నాం. ఇప్పుడు రన్ చేస్తే సారీ నేమ్ కాదు అకౌంట్ నేమ్. సో కాలమ్ నేమ్ ప్రాపర్‌గా ఇవ్వాలి లేకపోతే డేటా రాదు. అకౌంట్ నేమ్. సో ఆర్తో స్టార్ట్ అయ్యే 2 నేమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ డేటా అంతా మనకొచ్చింది. ఒకవేళ లైక్ పర్సెంటేజ్ ఇచ్చాం కాబట్టి ఆర్‌తో స్టార్ట్ అయ్యేవి ఇచ్చాం. ఒకవేళ మనం ఏదైనా ఎండ్ అయ్యేది కావాలి అనుకున్నా సో పర్సెంటేజ్ టీ అని ఇచ్చామనుకో స్టార్టింగ్ మనకి ఏదొచ్చినా పర్లేదు. చివర్లో టీతో ఎండ్ అవ్వాలి అని ఉన్నప్పుడు ఇలా ఇస్తాం. సో విరాట్, రోహిత్ ఈ 2 మనకు లాస్ట్ టీతో ఎండ్ అవుతున్నాయి కాబట్టి స్టార్టింగ్ లెటర్స్ ఏవొచ్చినా మనకు నో ప్రాబ్లమ్. చివర్లో టీ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్‌గా మనకు ఆ రికార్డ్స్ అనేవి అవుట్‌పుట్‌గా వచ్చాయి. నెక్స్ట్ మనకున్నటువంటి అనదర్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్. సో జనరల్లీ మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ అని కొన్ని ఉంటాయి. అంటే మనకున్నటువంటి ఈ పర్టిక్యులర్ రికార్డ్స్‌లో ఏది మాక్సిమం వాల్యూ, ఏది మినిమమ్ వాల్యూ, సో ఇందులో ఉన్నటువంటి వాల్యూస్ అన్ని సమ్ చేయాలన్నా రికార్డ్స్‌కి లేదా ఆ పర్టిక్యులర్ రికార్డ్స్ ఏవైనా ఉన్న వాటి యావరేజ్ కనుక్కోవాలన్నా ఏదైనా ఒక కాలమ్‌కి అది కూడా మనం ఇందులో చేయొచ్చు. వాటిని అగ్రిగేట్ ఫంక్షన్స్ అని అంటారు. సో ఇప్పుడు మనం నార్మల్‌గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓన్లీ రికార్డ్స్ వస్తుంది. సో మనకొక ఇంటర్వ్యూయర్ కానీ లేకపోతే ఏదైనా ఒక రిక్వైర్మెంట్ వస్తుంది. ఈ మొత్తం అకౌంట్ అనే టేబుల్ ఉన్న రికార్డ్స్‌లో 6 రికార్డ్స్‌లో ఎవరి అకౌంట్ బ్యాలెన్స్ మాక్సిమం ఉంది అని అడుగుతారు. అంటే మనం నార్మల్‌గా చూస్తే చెప్పొచ్చు 80,000 ఇక్కడ ఒక 100 రికార్డ్స్ ఉన్నాయి. అండ్ మనం ఒక క్వెరీ రాసి దాన్ని ఫైండ్ ఔట్ చేయాలి అంటే సో అప్పుడు మనం యూజ్ చేయాల్సిన అగ్రిగేట్ ఫంక్షన్ ఏంటంటే మాక్సిమం ఆఫ్ మాక్సిమం ఆఫ్ మనం ఏదైతే కాలమ్‌లో చెక్ చేయాలనుకుంటామో ఆ కాలమ్ నేమ్. ఇక్కడ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అకౌంట్ బ్యాలెన్స్ ఇస్తాం. సో సెలెక్ట్ మాక్సిమం ఆఫ్ అకౌంట్ బ్యాలెన్స్ ఫ్రమ్ అకౌంట్. సో అలాగే మనం అకౌంట్ నేమ్ డిస్‌ప్లే చేయాలనుకుంటే అకౌంట్ నేమ్ కూడా పక్కన ఇచ్చేస్తే ఆ అకౌంట్‌లో ఏది మాక్సిమం బ్యాలెన్స్ అండ్ ఆ అకౌంట్ హోల్డర్ నేమ్ మనకు డిస్‌ప్లే అవుతాయి. సో 80,000 మాక్సిమం. మహి అనే అకౌంట్ నేమ్‌కి మాక్సిమం ఉంది. అట్ ద సేమ్ టైమ్ మనకు మాక్సిమం అంటే మ్యాక్స్ యూజ్ చేసాం. మినిమమ్‌కి సింపుల్. మినిమమ్ అని యూజ్ చేస్తే సో ఈ మొత్తం కాలమ్‌లో మనకి ఏదైతే మినిమమ్ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ మనకు డిస్‌ప్లే అవుతుంది. మినిమమ్ 40,000 ఎందుకంటే ఇందులో 40,000 ఉంది. ఒకవేళ మనం మొత్తం అకౌంట్ బ్యాలెన్స్ ఇంతుంది. ఒక్కొక్కసారి మనకి అకౌంట్ బ్యాలెన్స్ యావరేజ్ ఎంత అని అడుగుతారు. యావరేజ్ అంటే ఈ వాల్యూస్ అన్ని సమ్ చేసి ఎన్ని వాల్యూస్ అయితే ఉంటాయి డివైడెడ్ బై దానికి కౌంట్ ఏస్తారనమాట. సో దానికి యావరేజ్ అని కూడా ఇవ్వచ్చు. సో యావరేజ్ ఇచ్చినప్పుడు మనం సింపుల్‌గా ఒక అకౌంట్ నేమ్ చెప్పలేం కాబట్టి సో సింపుల్‌గా యావరేజ్ రన్ చేస్తే వీటన్నిటి యావరేజ్ 60,000 అవుతుందనమాట. సో వీటన్నిటిని సమ్ చేసి డివైడెడ్ బై 6 చేస్తే మనకు ఆ వాల్యూ వస్తుంది. సో మనం సమ్ చేయాలన్నా మనకొక అగ్రిగేట్ ఫంక్షన్ ఉంది సమ్. సో సమ్ అనేది ఎంటర్ చేయడం వల్ల ఈ మొత్తం వాల్యూస్ అన్నీ సమ్ అయిపోతాయి. 36,000 అందుకే ఇందాక యావరేజ్ 60,000 ఎందుకొచ్చిందంటే వీటన్నిటిని సమ్ చేసినప్పుడు 3,60,000 వస్తుంది. డివైడ్ బై 6 చేసినప్పుడు 60,000 యావరేజ్ వస్తుంది. ఇలా మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ కూడా రాసేసి ఏది మాక్సిమం ఉంది, ఏది మినిమమ్ ఉంది, ఈ పర్టిక్యులర్ వాల్యూస్ అన్ని మనం కాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇదే సినారియోలో మనకి ఇంకొక క్లాజ్ ఉందన్నమాట సెలెక్ట్‌లో. అదే గ్రూప్ బై. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక సినారియో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాంట్లో మనం గ్రూప్ బై అనేది ఎలా చేస్తారో చూద్దాం. ఇప్పుడు మనం మొత్తం ఈ రికార్డ్స్‌లో హైయెస్ట్ సాలరీ అంటే మాక్సిమం అని రాసాం. ఒకవేళ ఇంకా క్వెషన్ కాంప్లికేట్ చేసి
బెంగుళూరు లొకేషన్‌లో ఎవరికి మాక్సిమం ఉంది, హైదరాబాద్ లొకేషన్‌లో ఎవరికి మాక్సిమం ఉంది, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్‌లో ఎవరి అకౌంట్ బ్యాలెన్స్ మాక్సిమం ఉంది అని కనుక్కోవాలనుకుంటే ఎలా క్వెరీ రాయాలి? ఇక్కడ మనం జనరల్‌గా మాక్సిమం అని రాస్తే మొత్తం టేబుల్‌లో ఉన్న మాక్సిమం అకౌంట్ బ్యాలెన్స్ మనకు డిస్‌ప్లే అవుతుంది. బట్ క్వెరీ అది కాదు. మనకొచ్చిన ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ అది కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్ నుంచి మనం మాక్సిమం వాల్యూ అనేది మనకు కావాలి. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లోనే మనకు హెల్ప్ అయ్యే క్లాజ్ వచ్చేసి గ్రూప్ బై. గ్రూప్ బై అనేది ఎలా యూజ్ అవుతుందంటే, మనం ఏదైతే ఒక కాలమ్ ఇస్తామో, ఆ కాలమ్‌లో సేమ్ వాల్యూస్ ఉంటే వాటన్నిటిని గ్రూప్ బై ఒక గ్రూప్ లాగా చేస్తుంది. ఇక్కడ మన కాలమ్ నేమ్ లొకేషన్ కాబట్టి గ్రూప్ బై లొకేషన్ అని ఇస్తే ఇందులో ఫస్ట్ చెక్ చేసుకుంటుంది. అంటే బెంగుళూరు అనేది ఒక రికార్డ్ ఉంది. ఇదంతా కలిపి ఒక గ్రూప్ అవుతుంది. అండ్ వాటి మీద ఇక్కడ పెర్ఫార్మ్ చేస్తుంది ఆపరేషన్ మాక్సిమం అనేది. అండ్ నెక్స్ట్ ముంబై ఒకటే రికార్డ్ ఉంది కాబట్టి సింపుల్ మాక్సిమం 70,000 అవుతుంది. నెక్స్ట్ హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ అనేది ఒక గ్రూప్ చేసినప్పుడు ఇందులో మాక్సిమం వచ్చేసి 60,000 అవుతుంది. సో, ఒకసారి మనం చూద్దాం. గ్రూప్ బై లొకేషన్. లొకేషన్ బేస్ చేసుకొని మనం చేస్తున్నాం కాబట్టి, ఇక్కడ మనం ఇంకా సెపరేట్‌గా ఏవైనా కాలమ్స్ కావాలన్నా అవి కూడా ఇవ్వచ్చు. ఏ లొకేషన్‌లో ఎంత ఉంది, అండ్ అలాగే అకౌంట్ నేమ్ కూడా కావాలి అనుకుంటే ఇవ్వచ్చు. సో, ఇలా 3 థింగ్స్ ఇచ్చేసి ఫ్రమ్ అకౌంట్, గ్రూప్ బై, లొకేషన్. అంటే ఈ లొకేషన్‌లో ఉన్నటువంటి బేస్డ్ ఆన్ ద లొకేషన్ ఈచ్ లొకేషన్‌లో ఉన్న మాక్సిమం బ్యాలెన్స్ ఎంత అని ఇక్కడ రన్ చేసాం. సో, బెంగుళూరులో 60,000 ఉంది. బెంగుళూరులో 2 రికార్డ్స్ ఉన్నాయి. 40,000, 60,000. సో, మాక్సిమం 60,000. అకౌంట్ నేమ్ వచ్చేసి విరాట్. నెక్స్ట్ 80,000 మాహి చెన్నై. హైదరాబాద్‌లో 60,000. హైదరాబాద్‌లో 2 థింగ్స్ ఉన్నాయి. 50,000, 60,000. సో, మాక్సిమం 60,000 కాబట్టి అది డిస్‌ప్లే అయింది. సో, ఇలా గ్రూప్ బై లొకేషనే కాకుండా మనం వేరే ఇంకా ఏ కాలమ్స్ ఉన్నా, ఏ పర్టిక్యులర్ రికార్డ్స్ ఉన్నా కూడా వాటన్నిటితో మనం గ్రూప్ బై చేసి, ఆ పర్టిక్యులర్ మాక్సిమం, మినిమమ్ ఒకవేళ మనకు మినిమమ్ వాల్యూ కావాలన్నా మినిమమ్ వాల్యూ వస్తుంది. ఒకవేళ ఆ పర్టిక్యులర్ లొకేషన్‌లో యావరేజ్ కావాలన్నా, సో, యావరేజ్ ఇవ్వచ్చు. ఇందాక మినిమమ్ ఇచ్చినప్పుడు మినిమమ్ బ్యాలెన్స్ 40,000 ఎందుకంటే 40,000. నెక్స్ట్ మాహి సేమ్ వస్తుంది. ఎందుకంటే మనకు చెన్నై ఒక్కటే రికార్డ్ ఉంది కాబట్టి అదే మాక్సిమం, అదే మినిమమ్ వాల్యూ. ఒకవేళ యావరేజ్ చెక్ చేస్తే బెంగుళూరు యావరేజ్ 50,000 ఎందుకంటే ఒకటి 40,000 ఉంది. ఒకటి 60,000 ఉంది. యావరేజ్ చేస్తే 50,000 అవుతుంది. ఇలా మనం గ్రూప్ బై యూజ్ చేసుకొని, మనం ఇండివిడ్యువల్ రికార్డ్స్‌ని గ్రూప్‌గా చేసి అండ్ వాటి మీద కూడా మనం ఆపరేషన్స్ అనేవి పెర్ఫార్మ్ చేయొచ్చు. ఇవి మోస్ట్‌లీ మనం సెలెక్ట్ స్టేట్మెంట్స్‌లో యూజ్ చేసే క్లాజెస్ అండ్ ఫిల్టర్స్ మనం యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఇలాగే మనం ఇంకా లైక్ ఆపరేటర్‌లో మనం పర్సెంటేజ్ యూజ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవచ్చు. అండ్ ఆర్ ఇందాక చెప్పినట్లు ఇవన్నీ యూజ్ చేసుకొని మనం డేటా ఫిల్టర్ చేసుకోవడానికి రియల్ టైమ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్‌లో ఇవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పటివరకు మనం సెలెక్ట్ స్టేట్మెంట్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ క్లాజెస్ యూజ్ చేసుకొని డేటాని ఎలా సెలెక్ట్ చేసుకుంటామో చూసాం. నెక్స్ట్ టేబుల్‌లో ఉన్నటువంటి డేటాని ఇప్పుడు మనకిక్కడ డేటాను చూస్తే అకౌంట్ నంబర్, అకౌంట్ నేమ్ సో, ఇలా చాలా డీటెయిల్స్ అండ్ డేటా ఉంది. ఈ డేటా ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ అనే దానికి లొకేషన్ హైదరాబాద్ ఉంది. ఈ లొకేషన్‌ని నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేంజ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఒక డేటాను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో, ఇలా అప్డేట్ చేయాలనుకున్నప్పుడు క్వెరీస్ ఎలా రాస్తాం? అలాగే అట్ ద సేమ్ టైమ్ నేను ఈ పర్టిక్యులర్ మొత్తం డేటా ఏదైతే 1006 రికార్డ్ ఉందో, ఈ మొత్తం రికార్డ్‌ని టేబుల్ నుంచి రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, అలాంటి సినారియోలో మనం డిలీట్ అనే కమాండ్ ఎలా రాస్తామో ఈ పర్టిక్యులర్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు చాలా రికార్డ్స్ ఉన్నాయి. 6 రికార్డ్స్ ఉన్నాయి. ఇందులో లెట్స్ టేక్ 1 రికార్డ్. ఇక్కడ ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్‌లో డేవిడ్ అనే రికార్డ్‌ని హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నేను అప్డేట్ చేయాలి. సో, అప్డేట్ చేయాలనుకున్నప్పుడు మనం యూజ్ చేసే కమాండ్ ఏంటి అంటే అప్డేట్. సో, మనం దేన్ని అప్డేట్ చేస్తున్నాం? అకౌంట్ అనే టేబుల్‌ని అప్డేట్ చేస్తున్నాం కాబట్టి అకౌంట్. సో, ఇక్కడితో మనం ఏ టేబుల్‌ని అప్డేట్ చేస్తున్నామో ఎస్‌క్యూఎల్ కమాండ్ రాసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏ కాలమ్‌ని ఏ వాల్యూతో సెట్ చేయాలనుకుంటున్నాం. సో, కాబట్టి సెట్ మనం ఏ కాలమ్ లొకేషన్ అనే కాలమ్ చేంజ్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి లొకేషన్ ఈక్వల్స్ టు కొత్త వాల్యూ ఢిల్లీ. ఇక్కడి వరకు ఓకే. సో, అప్డేట్ అకౌంట్ సెట్ లొకేషన్ ఈక్వల్స్ టు ఢిల్లీ అని చెప్పాం. బట్ ఏ రికార్డ్‌కి అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఇంకా మనం మెన్షన్ చేయలేదు. సో, ఇలా మనం ఏ రికార్డ్‌కి అప్డేట్ చేయాలనుకుంటున్నామో మెన్షన్ చెయ్యకపోతే, ఈ టేబుల్‌లో ఉన్నటువంటి అన్ని రికార్డ్స్ లొకేషన్ ఢిల్లీగా అప్డేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఓన్లీ డేవిడ్ 1006 అనే రికార్డ్‌కి మాత్రమే లొకేషన్ ఢిల్లీగా అప్డేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి, సో, ఆ పర్టిక్యులర్ డేటా కూడా మనం ఇక్కడ పాస్ చేయాలి. సో, అప్డేట్ అకౌంట్ సెట్ లొకేషన్ ఈక్వల్స్ టు ఢిల్లీ వేర్
అకౌంట్ నేమ్ ఈక్వల్స్ టు డేవిడ్. సో ఇలా ఇవ్వడం వల్ల ఓన్లీ డేవిడ్ అనే రికార్డుకి మాత్రమే లొకేషన్ అనేది ఢిల్లీగా అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ క్వెరీని రన్ చేసి చూద్దాం. సో క్వెరీ ఎగ్జిక్యూట్ అయిపోయింది అండ్ 1006 రికార్డుకి ఢిల్లీ అప్డేట్ అయిపోయింది లొకేషన్ డేవిడ్ అనే రికార్డుకి. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం ఒక కాలం మాత్రమే అప్డేట్ చేసాం. వాట్ ఇఫ్ నేను ఇక్కడ ఢిల్లీ అని ఇప్పుడు ఉంది. ఈ ఢిల్లీని అగైన్ నేను ముంబై గానో లేకపోతే చెన్నై గానో అప్డేట్ చేయాలనుకుంటాను. అట్ ద సేమ్ టైం అకౌంట్ బ్యాలెన్స్ 60,000 ఉంది. దీన్ని నేను 80,000గా అప్డేట్ చేయాలనుకుంటున్నాను లేదా 40,000గా అప్డేట్ చేయాలనుకుంటాను. ఈ సినారియోలో మనం 2 క్వెరీస్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సేమ్ రికార్డ్‌కి అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సెట్ చేసేటప్పుడు ఇంకొక కాలమ్ నేమ్ మనం అకౌంట్ బ్యాలెన్స్ అనే కాలమ్‌ని అప్డేట్ చేయాలనుకున్నాం కాబట్టి కామా ఆ కాలమ్ నేమ్ ఈక్వల్స్ టు దేనికైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ ప్రొవైడ్ చేస్తే మనకు 2 కాలమ్స్ అప్డేట్ అయిపోతాయి. సో ఇప్పుడు ఢిల్లీ అని ఉంది కాబట్టి ఢిల్లీ నుంచి నేను దీన్ని హైదరాబాద్‌కి మళ్ళీ చేంజ్ చేస్తాను. హైదరాబాద్. అండ్ ఇక్కడొచ్చేసి హైదరాబాద్‌తో పాటు నేను ఇంకా అకౌంట్ బ్యాలెన్స్ 60,000 ఉంది. దాన్ని 90,000 చేద్దాం అనుకున్నాను. సో, మనం ఈ పర్టిక్యులర్ రికార్డ్స్‌లో ఉన్నటువంటి అన్ని కాలమ్స్ అప్డేట్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. 90,000. సో, ఇక్కడ ఏం చేసాం అకౌంట్ నేమ్ డేవిడ్ అనే అకౌంట్ నేమ్‌కి 2 కాలమ్స్ అప్డేట్ చేసాం. ఫస్ట్ వచ్చేసి లొకేషన్ ఈక్వల్స్ టు హైదరాబాద్ ఇచ్చాం. అలాగే అకౌంట్ బ్యాలెన్స్ ఈక్వల్స్ టు 90,000 అని అప్డేట్ చేసాం. సో, దీన్ని రన్ చేస్తే SQL క్వెరీ అప్డేటెడ్ సక్సెస్‌ఫుల్లీ. సో 1006 రికార్డ్ డేవిడ్ అకౌంట్ బ్యాలెన్స్ 90,000 అయింది. అట్ ద సేమ్ టైం లొకేషన్ హైదరాబాద్‌గా అప్డేట్ అయింది. సో ఇలా మోర్ దాన్ 1 కాలమ్ కూడా అట్ ఏ టైమ్ మనం అప్డేట్ చేయొచ్చు. ఒకవేళ మనం ఇందాక చెప్పినట్లు వేర్ క్లాజ్ ఇవ్వకపోతే మనకు ఏ ప్రాబ్లమ్ వస్తుంది అంటే సో ఇప్పుడు నేను ఓన్లీ అప్డేట్ అకౌంట్ సెట్ లొకేషన్ ఈక్వల్స్ టు హైదరాబాద్ అకౌంట్ బ్యాలెన్స్ 90,000 అని ఇచ్చాను. అండ్ ఇక్కడ నేను వేర్ కండిషన్ మెన్షన్ చేయట్లేదు. సో ఈ సినారియోలో మనకు చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకంటే మనం స్పెసిఫిక్‌గా ఈ రికార్డ్‌కి మాత్రమే అప్డేట్ చేయమని మనం ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వట్లేదు కాబట్టి ఈ క్వెరీ రన్ చేస్తే సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క రికార్డ్‌కి మనకు అకౌంట్ బ్యాలెన్స్ 90,000 అయింది. లొకేషన్ హైదరాబాద్ అని చేంజ్ అయింది. సో మనం రియల్ టైమ్‌లో ఎప్పుడైనా కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఇలా ఏదైనా ఒక టేబుల్‌లో అప్డేట్ చేస్తున్నప్పుడు వి షుడ్ బి వెరీ కేర్‌ఫుల్ అబౌట్ దిస్ వేర్ స్టేట్మెంట్. ఎందుకంటే చాలామంది వేర్ స్టేట్మెంట్ రాయకుండా డైరెక్ట్ అప్డేట్ చేయడం వల్ల వాళ్ళు ఏదైతే కాలమ్‌కి అప్డేట్ చేయాలో దాంతో పాటు రిమైనింగ్ అన్నెసెసరీ కాలమ్స్ కూడా ఈ పర్టిక్యులర్ డేటా అనేది అప్డేట్ అవుతుంది. దీనివల్ల రియల్ టైమ్‌లో చాలా ఇష్యూస్ వస్తుంది. ఇమాజిన్ ఒక కంపెనీలో 100 ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ సాలరీస్ డిఫరెంట్‌గా ఉన్నాయి. అండ్ ఒక ఎంప్లాయీ సాలరీ మనం 1,00,000గా అప్డేట్ చేయాలనుకున్నాం. బట్ రిమైనింగ్ అందరికి 40,000, 50,000 ఇలా డిఫరెంట్ సాలరీస్ ఉన్నాయి. ఒక ఎంప్లాయీకి అప్డేట్ చేయబోయి ఆ కంపెనీలో ఉన్న అందరికి 1,00,000 అని అప్డేట్ చేస్తే సో అది చాలా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ అప్డేట్ చేసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అప్డేట్ తర్వాత మనం యూజ్ చేసే వన్ మోర్ కమాండ్ వచ్చేసి డిలీట్ స్టేట్మెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ ఉంది. ఈ టేబుల్‌లో ఈ డేవిడ్ అనే అకౌంట్ నాకు అవసరం లేదు. నేను దీన్ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. సో అలా రిమూవ్ చేయాలన్నా మనం యూజ్ చేసే కమాండ్ వచ్చేసి డిలీట్. సో డిలీట్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే డిలీట్ దేని నుంచైతే డిలీట్ చేయాలంటే ఏ టేబుల్ నుంచి డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టిక్యులర్ టేబుల్ మెన్షన్ చేసి డిలీట్ ఫ్రమ్ అకౌంట్. అగైన్ ఇక్కడ కూడా మనం వేర్ స్టేట్మెంట్ మెన్షన్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే డిలీట్ ఫ్రమ్ అకౌంట్ అని ఇచ్చేస్తే డైరెక్ట్‌గా అకౌంట్ నుంచి మొత్తం డేటా డిలీట్ అయ్యే పాసిబిలిటీ ఉంది కాబట్టి సో డిలీట్ ఫ్రమ్ అకౌంట్ అని ఇచ్చిన తర్వాత మస్ట్ అండ్ షుడ్‌గా వేర్ అకౌంట్ నంబర్ ఈక్వల్స్ టు 1006. సో అకౌంట్ నెంబర్ 1006 రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి వేర్ అకౌంట్ నెంబర్ ఈక్వల్స్ టు 1006 అని ప్రొవైడ్ చేసాం. సో ఈ వేర్ క్లాజ్ వెరీ ఇంపార్టెంట్ మనం డిలీట్ చేసేటప్పుడు. ఎందుకంటే మనం ఇక్కడ ఓన్లీ ఒక్క రికార్డ్ మాత్రమే డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆ పర్టిక్యులర్ రికార్డ్‌కి సంబంధించిన అకౌంట్ నెంబర్ ఇక్కడ ఇచ్చాం. సో లెట్స్ రన్ దిస్ క్వెరీ. సో ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ అయింది. ప్రీవియస్‌లీ మనకు 6 రికార్డ్స్ ఉండేవి. ఇప్పుడు ఓన్లీ 5 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఆ డేవిడ్ అనేటువంటి ఏదైతే ఆ పర్టిక్యులర్ రికార్డ్ ఉందో, ఆ పర్టిక్యులర్ రికార్డ్ డిలీట్ అయిపోయింది. సో ఇందాక చెప్పినట్లు మనం వేర్ క్లాజ్ యూజ్ చేయకోకుండా
కంప్లీట్ డిలీట్ ఫ్రమ్ అకౌంట్ అని ఇచ్చేస్తే మొత్తం డేటా డిలీట్ అయిపోతుంది. అండ్ ఇందాక నేను అప్డేట్ చెప్పినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! మనం ఒక రికార్డ్ అప్డేట్ చేయాలనుకోని టేబుల్‌లో ఉన్నటువంటి అన్ని రికార్డ్స్ ఎలాగైతే అప్డేట్ చేస్తామో అది రాంగ్ అవుతుందో, సేమ్ వేలో డిలీట్ ఫ్రమ్ అకౌంట్ అని ఇచ్చినప్పుడు ఈ పర్టిక్యులర్ డేటా అంతా రిమూవ్ అయిపోతే, సో, మనకు ఆ పర్టిక్యులర్ టేబుల్‌లో డేటానే ఉండకపోతే మనం ఫెచ్ చేసినా కూడా మనకు ఆ డేటా అనేది రాదు. సో, నేనిప్పుడు రన్ చేస్తున్నాను. సో, మొత్తం టేబుల్ మొత్తం ఎంప్టీ అయింది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకోవాలని ట్రై చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎవరైనా ఒక ఎంప్లాయీ కానీ, ఎవరైనా ఒక యూజర్ వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ వేర్ అకౌంట్ నేమ్ ఈక్వల్స్ టు విరాట్. యాక్చువల్‌గా వాళ్ళొచ్చేసి ఓన్లీ డేవిడ్ మాత్రమే డిలీట్ చేయాలనుకున్నారు. బట్ మొత్తం డిలీట్ అయిపోయాయి. ఇప్పుడు నేను విరాట్ అనే రికార్డ్ కోసం ఇందులో సెర్చ్ చేస్తే ఇక్కడ నాకు అవుట్‌పుట్ ఏం రావట్లేదు. క్వెరీ ఎగ్జిక్యూట్ అయింది కానీ రిజల్ట్ సెట్ ఈస్ ఎంప్టీ. ఎందుకంటే ఈ టేబుల్‌లో ఎటువంటి డేటా లేదు కాబట్టి. సో, అగైన్ ఐ యామ్ టెల్లింగ్ యూ, సో, మనం ఏదైతే వేర్ కండిషన్ రాయకోకుండా డిలీట్ స్టేట్మెంట్ కానీ, అప్డేట్ స్టేట్మెంట్ గానీ రాస్తున్నప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మన రిక్వైర్మెంట్ వచ్చేసి డేటా అంతా డిలీట్ చేయాలన్నప్పుడు మాత్రమే మనం వేర్ కండిషన్ లేకుండా డిలీట్ స్టేట్మెంట్ రాయాలి. లేదు ఒక రికార్డు లేదా 2 రికార్డ్స్ మాత్రమే డిలీట్ చేయాలి అనే సినారియో ఉన్నప్పుడు ఒకటికి 2 సార్లు మనం రాసినటువంటి డిలీట్ స్టేట్మెంట్స్ చెక్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, థాంక్ యూ సో మచ్. ఇంతటితో మనకు ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఎలా రాయాలి, సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఎలా రాయాలి, దాని తర్వాత అప్డేట్, డిలీట్ ఎలా అనే ఈ కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. సో, వాటికి నేను మాక్సిమం రిప్లై ఇస్తాను. అండ్ మీరేవైనా క్వెరీస్ కాంప్లికేట్ అనుకుంటే ఆ క్వెరీస్ కూడా పింగ్ చేయండి. వాటికి సంబంధించినటువంటి ఎఫెక్టివ్ క్వెరీస్ నేను మీకు రిప్లైస్‌లో ఆన్సర్ చేస్తాను. సో, థాంక్ యూ సో మచ్.